వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చాలు, అర్థమైందా? ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది అని అన్నాడు. కీర్తనల గ్రంథం 11వ కీర్తన, కీర్తనల గ్రంథం 11వ కీర్తన 3వ చరణం కూడా చదువుకుందాం. 11వ కీర్తన 3వ చరణం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఎంత బాగుంది! పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? 78వ కీర్తన 11వ వచనం. 78వ కీర్తన 11వ వచనం కూడా చదువుదాం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి. చివరిగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుకుందాం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము. చాలు, ఈ నీ పట్టణమునకు తిరిగిరము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సభల నేపథ్యంలో ఉదయం నీ వాక్యాన్ని ఇద్దరి దాసుల ద్వారా మీరు వినిపించినందుకే నీకు వందనాలు ప్రభు. ప్రియ తమ్ముడు జాన్సన్ గారిని వాడుకుని ఇర్మియా గ్రంథంలో నుంచి భక్తుడైన ఇర్మియా యొక్క 5 అంశాలు మీరు జ్ఞాపకం చేశారు, నీకు వందనాలు. అదేవిధంగా నన్ను కూడా మీరు నిలబెట్టుకుని బేర్షెబ అనగా ఏమిటి అనే విషయాలు, కొంత చరిత్ర ఆదికాండ గ్రంథంలోంచి చూడడానికి సహాయం చేశారు. ఈ రాత్రి మా సంఘాల చరిత్ర మేము తెలుసుకుంటుండగా మీ కృప చూపించి మీ దాసును బలపరిచి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చాలా సంతోషం. ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. జీడిఎం సంఘాల్లో మీకెవ్వరూ ఎప్పుడూ చెప్పని సంగతులు. ఈ సంగతి అర్థమైందా? దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో దానికి నిదర్శంగా దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనము కొన్ని సత్యాలను నేర్చుకుంటాం. అందరూ ఇలా చూడాలి. బ్రదరన్ అసెంబ్లీస్ జాగ్రత్తగా వినాలి. మన ప్రాంతంలో జీడిఎం అసెంబ్లీస్ అంటాం. జాగ్రత్తగా వినాలి. బ్రదరన్ అసెంబ్లీస్ అన్న జీడిఎం అసెంబ్లీస్ అన్న ఒక్కటే. మనకి సౌత్ నుంచి కొంతమంది వస్తున్నారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఆ తర్వాత కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఆ ప్రాంతాల నుంచి సేవకులు వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వినాలి. మీరేంటి జీడిఎం వాళ్ళు అంటున్నారు. మీరు జీడిఎం వాళ్ళు, మేము బ్రదరన్ వాళ్ళు అంటున్నారు. తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళందరూ. అర్థమైందా? జీడిఎం బ్రదరన్ ఒక్కటే. 1836 సంవత్సరంలో, కొంచెం తగ్గించండి, 1836 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో బ్రదరన్ మూమెంట్ ప్రారంభమైంది. ఉద్యమంలాగా ప్రారంభమైంది 1836లో. 1836లో ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైంది. అక్కడ నుంచి మిషనరీలు మన భారతదేశానికి వచ్చారు. ప్రాముఖ్యంగా అందులో 3 లేక 4 పేర్లు నేను చెప్తాను, రాసుకోవాలి మీరు.
మన ప్రాంతానికి వచ్చినటువంటి గొప్ప సేవకుల గురించి మనం తెలుసుకోవాలి. నెంబర్ 1 జార్జ్ బీర్. నెంబర్ 2 విలియం బౌడన్. 3వది సర్ ఆర్థర్ కాటన్. 4వది గ్రోవ్స్ గారు. 4 వచ్చారు. ఇంకా చాలామంది ఉంటారు, అందరినీ చెప్తే రాత్రి టైం సరిపోదు. అందుచేత ఒక 4 పేర్లు మీ పిల్లలకు పెట్టాలి, మీ మనవలకు పెట్టాలి. వీళ్ళందరూ మగోళ్ళే, ఆడోళ్ళు కాదు. అర్థమైందా? అందుచేత జార్జ్ బీర్, విలియం బౌడన్, ఆర్థర్ కాటన్, గ్రోవ్స్, వీరితో పాటు ఇంకా చాలామంది వచ్చారు. థామస్ హీలిస్ అని ఒక ఆయన వచ్చాడు మన ప్రాంతానికి. జాన్ బీర్ వచ్చాడు. చార్లెస్ బీర్ వచ్చాడు. వీళ్ళంతా ఒకే సంతానం. అర్థమవుతుందా? బౌడన్ బీర్ వచ్చాడు, జాన్ బీర్ వచ్చాడు, చార్లెస్ బీర్ వచ్చాడు. బౌడన్ బోయెడ్ అని ఇంకొక ఆయన వచ్చాడు, బోయెడ్ గారు. ఈయన నర్సాపురంలో ఉన్న లెప్రసీ హాస్పిటల్లో పనిచేశాడు. బోయెడ్ దొరగారు అంటారు. అందుచేత నర్సాపురంలో ఉన్న లెప్రసీ హాస్పిటల్కి కొన్ని వార్డులకు బోయెడ్ వార్డు అని పేరు పెట్టారు. ఓకేనా? ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చినట్లయితే మన ప్రాంతంలో సిజే టిలిస్లీ గారు వచ్చారు, చెట్టిపేట. అర్థమైందా? సిజే టిలిస్లీ గారు వచ్చారు. ఆ తర్వాత బ్రామ్లీ గారు వచ్చారు. బ్రామ్లీ గారు ఈయన అమలాపురాన్ని కేంద్రంగా చేసుకుని చాలా సంఘాలు నిర్మించారు. బ్రామ్లీ గారు. పిమ్మట మక్రీ గారు వచ్చారు. దొరగారుల పేర్లు అన్నీ. మక్రీ గారు వచ్చారు. ఆ తర్వాత ఈసీ యాడమ్స్ గారు వచ్చారు, చాగళ్ళు. ఈసీ యాడమ్స్. ఆ తర్వాత పెర్సీ వైట్ హౌస్ గారు వచ్చారు. ఆ తర్వాత వెబ్ గారు వచ్చారు. బ్రెయింట్ గారు వచ్చారు. నేస్మిత్ గారు వచ్చారు. బట్టు గారు వచ్చారు. బ్రౌన్ గారు వచ్చారు. మార్గన్ గారు వచ్చారు. ఫెయిర్ గారు వచ్చారు. జర్మన్ గారు వచ్చారు. ఆస్బోర్న్ గారు వచ్చారు. కోయిలగూడెం ప్రాంతంలో కొన్ని దొరికాయి. షార్ట్ గారు వచ్చారు. షార్ట్ దొరగారు. భార్యాభర్తలు ఇద్దరికి కూడా షార్ట్, మిసెస్ షార్ట్ అంటారు. వాళ్ళ పేరేమో షార్ట్, ఆయనేమో 7 అడుగులు ఉంటాడు. హలో, పేరు షార్ట్, ఆయన 7 feet ఉంటాడు. ఆయన భార్య కూడా 7 ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఎంత అందంగా ఉంటారో. ఆయన నిక్కర్లు వేసుకుని మిస్ టిలిస్లీ హాస్టల్ దగ్గర నుంచి నడుచుకుంటూ లెపర్సీ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఒక మాట మళ్ళీ స్లిప్ అవుతానేమో, ముందే చెప్తాను. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నెక్స్ట్ ఢిల్లీ నుంచి కొంతమంది లెపర్సీ హాస్పిటల్ను తనిఖీ చేయడానికి వచ్చారు. వచ్చేటప్పటికి కారులో వచ్చారు, నర్సాపూర్ వచ్చారు, బిఎల్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. వాళ్ళు వచ్చారని కబురు పంపించారు షార్ట్ దొరగారికి. ఎవరో ఆఫీసర్స్ వచ్చారంటే నేను రౌండ్స్ చేస్తున్నాను పేషెంట్స్కి అన్నాడు. అరగంట అయిపోయింది. వాళ్ళు మళ్ళా పంపించారు. పిలవండి అర్జెంటుగా, మళ్ళా మేము వెళ్ళాలని. వాళ్ళనే రమ్మనండి అన్నాడు. దొరగారు ఏమన్నాడంటే వాళ్ళు వచ్చేటప్పటికి షార్ట్ గారు ఏం చేస్తున్నారో తెలుసా? లెప్రసీ పేషెంట్లకి కుట్టులు విప్పేసి, కాళ్ళు రంపమెట్టి కోసేసి, లెపర్సీ అంతా తీసేసి కట్లు కడతా ఉన్నాడు ఆయన. ఒక ఆయనకి కట్టు కట్టాడంట. 4 రోజులు అయిందంట. ఆ కట్టు తగ్గిందో లేదని మోకాలు ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తున్నాడంట. అయ్యి బాబోయ్! ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వారు చూసి చిచ్చి కుష్ఠరోగులు కాళ్ళు వాసన చూస్తున్నాడు, ఈడేం మనిషిరా అనని అన్నారట. 1 కోటి రూపాయలు ఇచ్చినా మేము అలా వాసన చూడమన్నారంట అధికారులు. వెంటనే షార్ట్ గారు అన్నారట, 10 కోట్లు ఇచ్చినా నేను కూడా చూడను, దేవుని ప్రేమ అన్నాడంట. ఏంటండి ప్రేమ? 10 కోట్లు ఇచ్చిన నేను కూడా చూడను, దేవుని ప్రేమ చేత కుష్ఠరోగులకు కాళ్ళు తీసి, చేతులు తీసి, వేళ్ళు తీసి, ఇవన్నీ బాగు చేసి, ఆపరేషన్ చేసి తగ్గిందో లేదో, మానుపుండు పట్టిందో లేదో వాసన చూస్తున్నాను అన్నాడట. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప సేవకులు, దేవుని మిషనరీలు మన మధ్యకి వచ్చారని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మెక్లారీ గారు వచ్చారు. జాన్ దంపతులని భార్యాభర్తలు వచ్చారు. డాక్టర్ మిస్ స్ప్రింగ్ నర్సాపురం ఘోష్ హాస్పిటల్కి వచ్చింది.
మిస్ స్ప్రింగ్ అని అంటారు. లెప్రసీ హాస్పిటల్లో కొంతకాలం పనిచేసింది. తర్వాత నర్సాపూర్ హాస్పిటల్లో కూడా క్రిస్టియన్ హాస్పిటల్లో పనిచేసింది. మిస్ స్ప్రింగ్ తర్వాత డాక్టర్ మిస్ హోల్ట్, జాన్ హోల్ట్ అనమాట. 7 అడుగులు ఉంటుంది ఆవిడ. ఆ పయ్యోళ్ళు నాకు తెలియదు కానీ కొంతమంది తెలుసు, షార్ట్ గారి దగ్గర 7 అడుగులు ఉంటుంది. కథలాడుతూ ఉంటుంది అనమాట. ముక్కోపి వార్డులో ఏదన్నా శుభ్రంగా లేదనుకోండి, వెంటనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాను. చాలా మంచి ప్రార్థనా పరులైనటువంటి మిషనరీ. మిస్ హోల్ట్ వచ్చింది, బీడీ హోల్డ్ వచ్చింది, డాక్టర్ డి మన్స్ అనేటువంటి డాక్టర్ వచ్చింది. డి మన్స్ గారి గురించి 2 మాటలు చెప్తాను, మళ్ళీ మిస్ అవ్వకోకుండా. ఆమె గొంతుకు బొంగురు పోయి మగోడు గొంతుకులాగా ఉంటుంది అనమాట. ఆమె చూడడానికి కూడా అలాగే ఉంటుంది. ఆడవాళ్ళందరూ కూడా లేడీస్ హాస్పిటల్లో చూపించడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోరు అనమాట. ఇదేంటి మగోళ్ళలాగా ఉన్నది అని. అందుకని ఏం చేశారంటే, డి మనసు గులాబీ పువ్వు పెట్టుకునేది అనమాట. నేను ఆడదాన్ని మగోడిని కాదు అన్నట్టుగా అనమాట. ఒకసారి ఈ సంగతి జరిగింది. ఎవరికో డెలివరీ జరిగింది. ఆ తర్వాత డెలివరీ అయిపోయి 4 రోజులు అయిపోయింది. ఆ తల్లి చంటి బిడ్డ మీద రాత్రి పడింది, బిడ్డ చనిపోయింది. వాళ్ళు బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే పోలీస్ కేసు పెట్టారు. ఏమని? డి మనస్ అనేటువంటి డాక్టర్ అమ్మగారు కేసు చేసింది, బిడ్డ చనిపోయింది, అందుచేత ఇంత నష్టపరిహారం ఇవ్వాలని ఎవరెవరినో తీసుకొచ్చి నర్సాపూర్ మిషన్ హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తున్నారు. చాలా కంగారు పడిపోయారు. డాక్టర్ ప్రభాకర్ గారు, కళ్యాణమ్మ గారు, ఇంకా కొంతమంది డాక్టర్లు ఉన్నారు. కంగారు పడి, ఎందుకంటే 2 రోజులు బతికింది కదా పిల్ల, తల్లి చంపేసుకుందనంటే కుదరదని చెప్పి కోర్టులో కేసు వేశారు. కేసు నడుస్తూ ఉంది. వాయిదాలకు పిలుస్తున్నారు. డాక్టర్ డి మనస్ గారిని కూడా పిలుస్తున్నారు. ఆమె భయపడి, తెల్లవిడ ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చింది, నేను వెళ్ళనని చెప్పి డాక్టర్ ప్రభాకర్ గారికి, కళ్యాణమ్మ గారికి చెప్పి ఆగిపోయింది. ఫైనల్ హీరింగ్ వచ్చేసింది. ఆఖరి వాయిదా. ఆమె రాకపోతే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. అందుచేత వీళ్ళందరూ దగ్గర ఉంటున్నారు. నీకేం పర్వాలేదు, మేమందరం వస్తాం, ఒకే కారులో బయలుదేరదాం. అయితే మమ్మల్ని అందరినీ కోర్టులోకి రానివ్వరు, నిన్నొక్కదాన్నే కోర్టులో పెడతారు, నిన్ను అడుగుతారు జడ్జి గారు, మీరు సమాధానం చెప్పాలి అన్నారు. పాపం భయపడతా వచ్చింది. ఆమె కోర్టు బోన్లో నిలబడింది. బయట తలారివాడు ఉంటాడు కదా, కేకేస్తున్నాడు అనమాట. మన్స్ డాక్టర్ డి మన్స్ అని పిలుస్తోంది. గబగబా వచ్చింది, బోన్లో నిలబడింది. ఇక్కడ జడ్జి ఉన్నాడు అనమాట. ఈ పక్కన ఆ కేసు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యువతలు ఉన్నారు. మనసు బోన్లో ఉంది. జడ్జి గారు ఇక్కడున్నాడు, అడుగుతున్నాడు అనమాట, ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏం జరిగింది చెప్పండి అంటే, మా పిల్లోడిని చంపేసిందండి ఇవిడ అన్నారు. ఇంకా ఆమె సమాధానం చెప్పలేదు. అంటున్నాడు జడ్జి గారు, వాట్ ఈజ్ యువర్ రిప్లై డి మన్స్, డాక్టర్ డి మన్స్ అన్నది. ఆమె కంగారు పడుతుంది. ఏం జరిగింది తెలుసా? మీరందరూ గుండెల మీద చేసుకోండి. జడ్జి గారికి గుండాగి టపీమని చచ్చిపోయాడు. హలో, జడ్జి గారికి గుండాగి టపీమని చచ్చిపోయాడు. కేసు కొట్టేశారు అంతే. ఇంకెవరు వస్తారండి? దేవుని భక్తుల పక్షంగా ప్రభువు ఉంటాడంట. ఎక్కడో 7 సముద్రాలు దాటి భారతదేశానికి వచ్చి, నరసాపూర్కి వచ్చి, గోదావరి డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక స్థలాలలో దేవుని వాక్య పరిచర్య చేసి, సంఘాలు కట్టి, ఎంత గొప్ప సేవ చేస్తే అలాంటి వారిని కోర్టుకు పిలిస్తే దేవుడు ఊరుకుంటాడా? జడ్జి గారు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. దెబ్బతోట గోడ బదులిపోయింది. దేవుడు కొన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇంకొక 2 డాక్టర్లు ఉన్నారు మనకి. డాక్టర్ ఐ లీజర్ అంటారు, నర్సాపూర్లో పనిచేసింది. ఆమెతో పాటు మిస్ ఏ రైట్ అని ఇంకో మిస్సమ్ గారు. వీళ్ళు కొంతకాలం నర్సాపురంలో పనిచేసిన తర్వాత ఇక్కడ చాలామంది ఉండిపోయాం, మేము అంబాజీపేటకి వెళ్ళి మిషన్ హాస్పిటల్ నిర్మించి అక్కడ సేవ చేస్తామని చెప్పి అక్కడికి వెళ్ళి పరిచర్య చేశారు. అమ్మగారుల హాస్పిటల్ అంటారు ఆ ప్రాంతంలో, అర్థమైందా? ఇక్కడైనా అలాగే అంటారు అనమాట. ఎన్నెన్నో ప్రాంతాల నుంచి ఎంతోమంది రోగులు వచ్చి బాగుపడి స్వస్థపరచబడ్డారు. ఇంకో మాట చెప్పనా, అక్కడ పిల్లలను కన్న వాళ్ళందరూ కూడా మగోళ్ళు పుడితే యేసుబాబు అని పేరు పెట్టుకున్నారు నరసాపురం మిషన్ హాస్పిటల్. ఆడపిల్లలు పుడితే యేసమ్మ అని పేరు పెట్టారు.
అక్కడక్కడ కనపడతారు వీళ్ళు అనమాట. ఏంటమ్మా మీరు ఈ పేరు పెట్టారంటే, అక్కడికి వచ్చాకే ఫ్రీ డెలివరీ అయిందండి, దేవుడు మాకు పాపనిచ్చాడు, అందుకని యేసుబాబు పేరు పెట్టుకున్నామని చెప్పి ఆడపిల్లలకి యేసమ్మ, మగ పిల్లలకి యేసుబాబు అని పేరు. ఇలాగున అనేక మంది భక్తులు 1836లో ఆరంభమైన బ్రదరర్ మూమెంటు, దాని నుంచి వారు మన దేశానికి వచ్చారు. 7 సముద్రాలు దాటారు. ఇలా వైపు చూడాలి, 50,000 కిలోమీటర్లు ప్రయాణం చేశారు వాళ్ళు మన దగ్గరికి రావడానికి. దేవుడు వారిని ప్రేమించాడు, వారిని ప్రేరేపించాడు, వారిని ప్రోత్సహించాడు. అర్థమైందా? వాళ్ళు అక్కడి నుంచో చాలా దూరాన్ని నుంచి బయలుదేరి మన ప్రాంతానికి వచ్చారు. పురుషులు స్త్రీలు కలిసి సంఘాలు కట్టారు. ఇప్పుడు మనకి జీడిఎం సంఘాలు 450 సంఘాలు ఉన్నాయి అట్ ప్రజెంట్. ఒకవేళ 430 ఉన్నాయేమో, సబ్జెక్ట్ టు కరెక్షన్. అర్థమైందా? 450 సంఘాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు ఏం జరిగినాయంటే గొప్పగా దేవుని యొక్క కార్యక్రమాలని జరిగించాయి. ఆ తర్వాత జార్జ్ బీర్ వచ్చాడు, విలియం బౌడన్ వచ్చాడు, ఆర్థర్ కాటన్ వచ్చాడు, యాంథోనీ నోరిస్ గ్రోవ్స్ వచ్చాడు, ఆ తర్వాత థామస్ హీలీస్ కూడా వచ్చాడు. వీళ్ళందరూ మిషనరీలు. దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క ప్రోత్సాహంతో వారు భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో ఎక్కడికో వెళ్ళలేదు, మన ప్రాంతానికే వచ్చారు. అవును, అర్థమైందా? వాళ్ళు వచ్చినటువంటి ఓడ పేరు చెప్తాను, అలా జాగ్రత్త. వాళ్ళు ఏం చేశారంటే 7 సముద్రాలు దాటి బంగాళాఖాతంలో పడి చివరికి ఈదుకుంటూ లేకపోతే పడవల మీద వచ్చి మచిలీపట్నానికి వచ్చారంట. మచిలీపట్నానికి వచ్చినప్పుడు దేవుడు వారికి స్పిరిచువల్ గైడెన్స్ అంటారు, దేవుడు ఆత్మీయ నడిపించారంట. ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటే, మీరు ఈ గోదావరి పాయలోకి వచ్చి బంగాళాఖాతంలోంచి అంతర్వేది నరసన్న అంటారు కదా, అంతర్వేది సముద్రం అంటారు కదా, అక్కడ దాకా వచ్చి నెమ్మదిగా గోదావరిలోకి వచ్చారు. అంతర్వేది సముద్రం గోదావరి ఒక చోట కలుసుకుంటుంది. ఇది దాన్ని అన్నా చెల్లెలు గట్టు అంటారు. సుడులు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. పడవలు ఓడలు మూలిగిపోతాయి. నెమ్మదిగా పడవను నడిపించుకుంటూ కరెక్ట్గా, మీలో ఎవరైనా మిస్ టిల్స్లీ హాస్టల్ చూస్తే అక్కడికి వచ్చిందంట. ఆ ఓడ పేరు ఏం పేరు అంటే వలండర్ అంటారు. ఓడ పేరు వలండర్. వలండర్ అనేటువంటి చిన్న ఓడలో వచ్చారు, అందుకని ఆ రేవుకి వలందర్ రేవ్ అని పేరు పెట్టారు. వింటున్నారా? వలందర్ రేవ్ అని పేరు పెట్టారనమాట. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చి ఆ రేవులోకి వచ్చి ఎన్టీఆర్ ఘాట్ అని పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ ఘాట్ అని. సిపిఎం వాళ్ళు సిపిఐ వాళ్ళు చాలా భక్తిపరులు, వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారన్నమాట. గబగబా అడ్డం వచ్చి ఎవడరా దీనికి ఎన్టీఆర్ ఘాట్ అని పెడతాడు, ఇది వలందర్ రేవ్, మా చిన్నప్పటి నుంచి అదే పేరుతుందని చెప్పి వాళ్ళందరినీ తరిమి కొట్టారన్నమాట. ఇలాగున మిషనరీలు నర్సాపూర్కి వచ్చారు. వారు వచ్చి ఆ రేవు వాడ మధ్యలో ఆపి కొంచెం గట్టుకొచ్చారంట. అప్పటి పరిస్థితులు ఎలాగున్నాయంటే మనుషులు చచ్చిపోయి ఎండిపోయిన శవాలు రోడ్ల మీద ఉన్నాయి, తినడానికి తిండి లేదు, అన్నీ మృత కళేబరాలు కనబడుతున్నాయి. మిషనరీలు వారితో తీసుకొచ్చిన రొట్టెలు బిస్కెట్లు అవన్నీ ఇచ్చి లేసు నేర్పించి, లేసు పరిశ్రమ నరసాపురంలో నెంబర్ 1. ఎవరు నేర్పించారంటే మక్రీ దంపతులు నేర్పించారట. ఇలా నేర్చుకోండి. మీరు మామూలుగా మా తాతోళ్ళు మా మేనమామలు వీళ్ళందరిది లేసు వ్యాపారమే. అర్థమైందా? ఆ లేసు వ్యాపారం కథ చివరికి యేసు వ్యాపారం అయింది. అర్థమైందా? యేసును పక్కన పెట్టారు, లేసును పక్కన పెట్టి యేసు ప్రభువులోకి వచ్చారు. ఎంత విలువైనటువంటి సంగతిలో తెలుసా? ఇలాగున వారందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చారని చెప్పి నేను ప్రభువు నామం జ్ఞాపకం చేస్తాను. 1000 మైళ్ళు ప్రయాణం చేశారు. 5000 మైళ్ళు, ఇందాక 50 అన్నట్టున్నాను, సరి చేసుకుందాం. 5000 మైళ్ళు ప్రయాణం చేశారు. 7 సముద్రాలు దాటారు. వాళ్ళు వస్తూ ఏం చేశారంటే సిస్టర్ బ్రదర్ వాక్యాన్ని మోసుకొచ్చారు. అది సంగతి. మనకు వాక్యం దొరికింది, మనకు ప్రభువు దొరికాడు, మనకు రక్షకుడు దొరికాడు, మనకు మందిరాలు దొరికాయి. అవునవును,
ఒక చిన్న విషయం చెప్తాను మళ్ళీ మిస్ అవ్వకుండా. వాళ్ళే కొన్ని చోట్ల స్థలాలు కొన్నారు. అర్థమైందా? ఎకరాలు కొనేశారు, ఎకరెకరా కొనేశారు. ఈ మిషనరీలు అమలాపురంలో, చాగలులో, ఇంకా కొన్ని స్థలాలలో చాలా స్థలాలు కొనేశారనమాట. కొనేసేటప్పటికి వాళ్ళ మీద ప్రభుత్వం నిఘా వేసింది. 1947 మనకు స్వాతంత్రం రాకముందనమాట. నిఘా వేసి ఇన్ని 100 ఎకరాలు కొనేస్తున్నారు, ఏం చేస్తారు మీరు అన్నారు. ఓవర్ నైట్లో శెట్టిపేటలో వాళ్ళందరూ మిషనరీలు అందరూ కూడుకొని ఏం చేద్దామని ఆలోచించి GDM అని పేరు వాళ్ళు పెట్టారు, గోదావరి డెల్టా మిషన్ అన్నారు. మీరు సౌత్ వాళ్ళని అసలు నమ్మొద్దు. మనల్ని ఏమంటున్నారు తెలుసా? మిషన్ వాళ్ళు అంటున్నారు వాళ్ళు. మనం మిషన్ వాళ్ళు అంట కాదు. 1834-36లో ఇంగ్లాండ్ దేశంలో ఏ కార్యక్రమం, ఏ ఆరాధన, ఏ వాక్యక్రమం ఉందో మన సంఘాలను ఇప్పుడు అదే పాటిస్తున్నాం. పేరు వాళ్ళు పెట్టారు, గోదావరి డెల్టా మిషన్ అన్నారు. కానీ ఇందులో మిషన్ ఏమీ లేదు. వారు ఏంటంటే ప్రాపర్టీస్ అలాగా రిజిస్టర్ చేశారు. ప్రియులరా, వారే గనక రాకపోతే మనకు దేవుడు దొరికేవాడు కాదు, మనకు రక్షణ దొరికేది కాదు, మనకు వాక్యం దొరికేది కాదు. ఎంత ఇబ్బంది పడిపోయేవాళ్ళమో నేను చెప్పలేను ప్రియులరా. ఇలాగున ఓ భక్తుడు ఇలా రాశాడు, డాక్టర్ జోబ్ సుదర్శన్ గారని. ఆయన 150 సంవత్సరాల ఉత్సవాలకు గొప్ప సాక్షి సమూహం అనే పుస్తకం రాశాడు. చదువుకున్న వాళ్ళకి తెలుసు. మీరు జీవన్జ్యోతికి వెళ్ళి కొనుక్కోండి. అది మొదట్లో 50 రూపాయలు ఉండేది. ఆ పుస్తకం ప్రింట్ చేసి 150 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్నప్పుడు రాయబారిలో ఒక ప్రకటన వేశారు. మీ బంధువుల తరపున మీరెవరైనా ఏదన్నా కానుకలు ఇస్తే మేము తీసుకుంటాం అని విల్సన్ గారు ప్రకటన చేశారు. అది రాయబారిలో. నేను చాలా యంగగా ఉన్నాను అప్పుడు, నాకు 30 సంవత్సరాలు అనుకుంటా. ఆ ఉత్సవాల్లో నేను కూడా ఉన్నాను. నాకు ఆ రోజుల్లో చాలా కష్టం, కానీ ఎవరో చెప్పారు మీరు కూడా కానుక ఇవ్వచ్చు కదా అన్నారు. నేను 1116 ఇచ్చాను. ఆ రోజుల్లో 1116 అంటే చాలా ఎక్కువ అనమాట. అది ఆ పుస్తకంలో ఉండింది. తర్వాత ప్రింట్స్లో అది తీసేసారు. ప్రియులారా, వారు వచ్చారు, మనకు వాక్యాన్ని నేర్పించారు, సువార్తను ప్రకటించారు. దేవుని వాక్యం మనం విని బాగుపడాలని వాళ్ళు ఎంతో ఉద్దేశించారు. ఇప్పటికీ కూడా అన్ని స్థలాలు వాళ్ళే సంపాదించలేదు, కానీ కొన్ని స్థలాలలో వాళ్ళే మందిరాలు కట్టారు, చిన్నవి పెద్దవి. అర్థమైందా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం కట్టుకున్నాం. ఈ రోజున పెద్ద పెద్ద కేథడ్రల్స్ కట్టేసుకున్నాం. మీరు ఎప్పుడైనా అంతర్వేదిపాలెం వెళ్తే చూడండి, అదో పెద్ద సినిమా హాల్లాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడి నుంచి చాలా దూరం ఉంటుంది, వెడల్పు ఉంటుంది. అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అలాగా దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు మిషనరీ బృందం తీసుకొచ్చారని నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ఆవగింజ మాదిరిగా బైబిల్లో చెప్పాడు కదా, ఆవగింజ చిన్నదే కానీ అది భూమిలో పడి ఫలిస్తే విస్తారమై అభివృద్ధి చెంది అనేక పక్షులు నివాసం చేయడానికి అవకాశంగా ఉంటుందన్నాడు. అలాగున మన సంఘాలు ఆరంభమైనవి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మృగాలకు నీడనిచ్చేటువంటిదిగా, ఆకాశ పక్షులకు మంచి విస్తరమైన నివసించేటువంటి స్థలముగా దేవుడు దాన్ని మనకు అనుగ్రహించాడని మనం నేర్చుకోవలసిన అవసరం ఉంది. ఇది మన చరిత్ర. ఇంకా ఉంది, అయిపోలేదు. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు మన దగ్గరకు వచ్చిన ఈ మిషనరీలందరూ కూడా, నేను దాదాపు 20 పేర్లు చెప్పాను, కొన్ని నేను అన్ని ఇంకా సేకరించలేకపోయాను. ఈ 20 మంది కూడా మనకు ఒకటే సత్యం నేర్పించారు. అదేమిటంటే వాక్యము ద్వారా లోక రక్షకుడు అన్నారు. వాక్యము ద్వారా రక్షకుడైన యేసు మనకు వచ్చాడు అన్నాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. చాలా సంవత్సరాలు అయిపోయింది, 2025 సంవత్సరాలు అయింది గనుక ఆ 1836 ఆ తర్వాత కాలంలో భక్తులు ఏం చెప్పారంటే, వాక్యము ద్వారా రక్షకుడైన యేసు మనకు లభించాడు. మనం ఎంత దీవించబడ్డాం, ఎంత ఆశీర్వదించబడ్డాం. వాళ్ళు వెళ్ళిపోతూ ఇలా చెప్పారు. కొంతకాలం ఉన్నారు, వెళ్ళిపోయారు. మన మధ్య నుంచి ఆఖరిగా వెళ్ళిన డాక్టర్ ఎవరంటే, తెల్లాడు ఎవరంటే డాక్టర్ డి మన్స్ అనమాట. ఆ తర్వాత ఆఖరిగా మన మధ్య చనిపోయినటువంటి మిషనరీ సోదరు ఎవరంటే శ్రీమతి శ్రీ కుమారి BJC టిల్స్లీ మిస్ అమ్మగారు. కొంతమంది అక్కడ చదువుకున్నారు,
బోర్డింగ్లో మీ అమ్మోళ్ళు మీ తాతోళ్ళు ఎవరు చదువుకుంటారు, మీ అమ్మమ్మ వాళ్ళు. అర్థమైందా? ఆఖరు ఆమె చనిపోయింది. 200 మంది ఆడపిల్లల్ని పోషించింది. 2 ఆడపిల్లల్ని పెంచడానికి తలతిక్కలు వచ్చేస్తున్నాయి మనకి. చెప్పిన మాట వినడం లేదు. స్కూల్కి వెళ్తున్నామని ఎక్కడికో వెళ్తున్నారు. ఏమేం సంగతులు జరుగుతున్నాయి. 200 మంది ఆడపిల్లలకు బోర్డింగ్ పెట్టింది. ఒక తల్లిలాగా చూసింది. కొంతమందిని పెంచుకుంది, పెళ్ళిళ్ళు చేసింది, కుటుంబాలు కట్టింది. తన యావజ్జీవ శక్తిని అంతటినీ కూడా మన సంఘాల కొరకే వాడింది. పల్లెటూరులో వచ్చేదంట అమ్మ. నరసాపురంలో బోటు ఉండేదంట మిస్సమ్మ గారికి. ఆ బోట్లో ఎక్కి ఒక తాడు లాగుతూ ఉంటారు, వారు లోపల ఉంటారు, అందులోనే వంట చేసుకుంటారు, ఎక్కడికో వస్తారనమాట. నరసాపురం నుంచి నిడదోల వరకు ఉన్నటువంటి పంట కాలువలో అక్కడక్కడ ఈ యొక్క బోటు కట్టేసి ఆ పక్క గ్రామాలకు వెళ్ళి వాక్యం చెప్పి రాత్రి అనక పగలనక అక్కడే ఉండి. ఆ రోజుల్లో బాత్రూములు లేవు, మరుగుదొడ్లు లేవు. ఆమె స్నానం చేయాలంటే 4 ఆడోళ్ళు వెనక్కి తిరిగి ఒక చీర పట్టుకునేవారంట, గుండ్రంగాను. అప్పుడు అందులో స్నానం చేసేదంట. ఎక్కడో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాల్సినటువంటి ఆ తల్లి మన కోసం, మన క్రైస్తవుల కోసం, మనల్ని ప్రభువులోకి నడిపించడం కోసం త్యాగం చేసిందామా. ఆమె చనిపోయినప్పుడు పెద్ద మీటింగ్ జరిగింది. నేను కూడా మీటింగ్లో ఉన్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, వారిని ఎంతగా ప్రభావితం చేసింది ఏంటంటే దేవుని ప్రేమ. త్యాగం చేశారు, ప్రాణాలు కోల్పోయారు. బౌడన్ బీర్ అని ఆయన సంగతి చెప్పాలి. భారతదేశానికి వచ్చాడు, 6 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్ముకోలేదు. 2 కుమారులు ఆయనకి, బౌడన్ గారికి. ఆయన ఇలా చెప్పాడంట, ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా, ఇంగ్లాండ్ నుంచి నర్సాపూర్కి వెళ్ళమని నువ్వే చెప్పావు కదా, నీ స్వరం వినే కదా నేను బయలుదేరి వచ్చాను. నేను వచ్చి 6 సంవత్సరాలు అయిపోయింది, ఒక్కళ్ళు కూడా రక్షించబడలేదు. ప్రభువా, ఎందుకు నన్ను ఇక్కడ ఉంచావు? ఈ వారంలో ఒక్కడైనా రక్షించబడితే నేను ఇక్కడ ఉంటాను. ఇఫ్ నాట్ ఐ గో బ్యాక్ టు ఇంగ్లాండ్. కాకపోతే నేను వెంటనే వెళ్ళిపోతాను అన్నాడట. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం జరిగింది తెలుసా? 2 కొడుకులు ఆయనకి, బౌడన్ గారికి. 2 కొడుకులు రక్త విరోచనాలు పట్టుకున్నాయంట. జాతికేనండి, రక్త విరోచనాలు. నరసాపురంలో మందులు లేవు. ఆ రోజుల్లో 2 ఫోన్లు ఉండేయంట. కలెక్టర్ గారి ఇంట్లో ఉండేదంట, చెదలవాడ జోనా జోసెఫ్ గారి ఇంట్లో ఒక ఫోన్ ఉండేదంట. వాళ్ళు మన సంఘాలకు ఆద్యులు. మిషనరీ స్కూల్ కట్టించారు, బేతనీ చర్చి కట్టించారు, హాస్పిటల్స్ కట్టించారు, మిషనరీ స్కూల్ గ్రౌండ్ అంతా వాళ్ళదే స్థలం, ఊరికనే ఇచ్చేసారు అంతే. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు తహసీల్దార్ గారు కేకేసి మాస్టర్లందరినీ మన చుట్టుపక్కల 10,000 ఎకరాలు ఉన్నాయన్నారు, మీరు ఇంటింటికి వెళ్ళి ఎకరాలన్నీ రాసుకురండి అన్నాడు ఆయన. ఇంటింటికి వెళ్ళి ఎకరాలన్నీ రాసుకురామంటే ఎవరు చెప్తారు మాకు? ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరు చెప్పడం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చితే ఎవరైనా చెప్తారు, కానీ మాస్టర్లు వెళ్తే ఎవరు చెప్తారు? మీకు ఎంత ఉందంటే మాకు అసలు ఏమీ లేదు అంటున్నారు. వెళ్ళిన చోట వెళ్ళాను. వాళ్ళకి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నా సరే. అప్పుడు మేము తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మాకెవరు చెప్పడం లేదంటే, తహసీల్దార్ గారు మీరు కూర్చోండి సార్, మా దగ్గర అడంగులు పుస్తకం ఉంది, ఎవరికి ఎంత ఉందో మొత్తం అన్నీ ఉంటాయి అందులో అన్నారు. అవి చూసి మీరు రాయండి అన్నారు. ఎక్కడ చూసినా సరే జోనా, జోసెఫ్, ఇటు పాలకొల్లు వరకు, అటు సమల్దీపు వరకు, ఇటు సగంచేరు వరకు, 4 ప్రాంతాలు, మొగల్తూరు వరకు మొత్తం స్థలాలన్నీ కూడా చెదలవాడ జోనా జోసెఫ్. వారు 100 ఎకరాలు రాశారు బేతనీ చర్చికి. ట్రస్ట్ అంటారు దాన్ని. దీని మీద వచ్చే ఆదాయం సంఘానికి, మందిరానికి, సేవకు వాడండి. ఎవరిస్తారండి? సెంటు భూమి ఇస్తారా? 100 ఎకరాలు రాశారు. ఆ తర్వాత అవన్నీ కూడా అమ్మేసుకున్నారనుకోండి. ఒక్కొక్కటి అమ్ముడు తినేటివే మన దేశస్తుల సంగతి. చాగల్లో కొంత అమ్మేశారు, ధవళేశ్వరం కొంత అమ్మేశారు, అమలాపురం అమ్మేశారు. మీరు ఎలా చెప్తాడు? అందరు నన్ను కొట్టేస్తారు. మరి కొట్టినా పర్వాలేదు, సత్యం చెప్పాలి. లేవు ఇప్పుడు మనకి స్టూవర్డ్స్. ఎస్ బ్రదర్, అంత మాయమైపోయింది. మనుషులు మాత్రం ఉన్నారంతే. కొంతమంది దోచుకున్నారు, కొంతమంది అమ్ముకున్నారు. అవును, ప్రయాసపడి కష్టపడి అంత సేవ చేస్తే అవి నామరూపాలు లేకుండా చేశారు. మిషనరీలు వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు. ఏమన్నా తెలుసా? ఈ మందిరం కట్టాం,
ఈ మందిరం అంటే ఇది కాదులే, ఇక్కడ ఇన్ని సెంట్లు స్థలం కొన్నాం, ఇక్కడ ఇలా చేసాం, ఇదంతా మీకే. మేము రాము, మా పిల్లలు రారు, మా మనవలు రారు, మా ముదుమనవలు రారు, ఎవ్వరూ రాము మరలా భారతదేశానికి. ఇది మేము చేసామని చెప్పం, ఇది మీకే అని చెప్పి ఇలాగన్నారు. యోగ్యులైన వారు సంఘాలు నడిపించుకోండి. మన కార్యక్రమం ఏంటంటే ఏ సంఘమైనా కానీ పెద్దలు పరిచారకులు యోగ్యులై ఉండాలి, నీతిమంతులై ఉండాలి, పాపమును విసర్జించిన వారై ఉండాలి, రక్షణ పొందిన వారై ఉండాలి, మారు మనసు అనుభవంలోకి వచ్చిన వారై ఉండాలి. అది సంఘం. ఒకప్పుడు అలాగే జరిగి మన పితరుల కాలంలో. ఇప్పుడు అంబో చెప్తే మళ్ళీ మన బట్టలు ఈదులో ఉతుక్కున్నట్టు అవుతుంది అన్నమాట. అర్థమైందా? అన్ని బట్టలు వీధిలోనే ఉతుకుతాం, లోదుస్తులు ఇంట్లో ఉతుక్కుంటాం మనం. కడ్రాయిలు బనియన్లు అందరికీ కనపడేలాగా ఉతకం. అందుకని నేను కూడా ఉతకడం లేదు, మానేసాను. ఎందుకంటే మళ్ళీ మన సంగతి ఎందుకు బయటికి చెప్పుకోవడం. చాలా నష్టపోయామని నేను జ్ఞాపకం చేస్తాను. మేము రాము, మీకోసమే అన్నాడు. ఒక ఇన్సిడెంట్ చెప్పన. ఒక చోట ఇలాగే చెప్పి దొరలు వెళ్ళిపోయారు. ఒక చర్చికి మూలలో ఒక సెక్షన్ అంటారు, అర్థమైందా? సెక్షన్ అనుకుంటా, మూలలో ఉంటాడు, కాపలా కాస్తాడు. 10 సంవత్సరాలు అయిపోయింది, ఆ తర్వాత 15 అయిపోయింది, 20 అయిపోయింది. ఆ మందిరం చిన్నది, 10 మంది 20 మంది 50 మందితో ప్రారంభించింది, 250 మందికి చేరుకుంది. ఇంకా పెరిగిపోతున్నారు జనాలు. ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్నారు ఈ మందిరం పడగొట్టేసి కొత్తది కట్టుకుందాం అనుకున్నారు. ఓకే అన్నారు, తీర్మానం చేశారు. ఆ మూలన ఒక ఆయన కాపలా పెట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చారు. వ్యక్తి దగ్గరికి వచ్చి, బాబు మనం పెద్ద మందిరం కడుతున్నాం, ఇది పగలగొట్టేస్తున్నాం, పడగొట్టేసి కొత్తది కడుతున్నాం, దయచేసి మీరు బయటికి వెళ్ళాలి అన్నారు. హలో, బయటికి వెళ్ళాలంటే ఆయన అన్నాడు, నేను అంత ఎర్రోళ్ళకి కనపడుతున్నానా? పన్నులన్నీ నేనే కట్టాను, వాటర్ ట్యాక్స్ కట్టాను, కరెంటు బిల్లులు కట్టాను, ఇది నాది, మీ వల్ల కాదు అన్నాడు ఆయన. సంఘం అంతా చాలా మర్యాదగా చెప్పారు, తప్పునైనా ఇది దేవుని సంఘానికి సంబంధించిన స్థలం, మీరు అలా చేయకూడదు, అది మీకు ఆశీర్వాదం కాదనంటే మీ దిక్కున్న కాడ చెప్పుకోండి అన్నాడు ఆయన. ఏం చేస్తారు? జిల్లా కోర్టుకి ఏలూరు వెళ్ళారు ఆ రోజుల్లో. ఆ పేర్లన్నీ నన్ను అడగండి, ఒకవేళ అడిగినా తర్వాత సీక్రెట్గా అడగండి, నేను కూడా సీక్రెట్గానే చెప్తాను ఏ ఊర్లో ఎక్కడ జరిగిందో నేను సంగతి పబ్లిక్లో చెప్పకూడదు. ఏమైందో తెలుసా? ఏలూరు కోర్టుకు వెళ్ళారు, పెద్దలందరూ వెళ్ళారు. సార్ మాది సార్, అతను ఇక్కడ కాపలా పెట్టుకున్నాం సార్, నైట్ వాచర్గా ఇల్లు కట్టుకున్నాడు, పోనీలు అనుకున్నాం, ఇప్పుడు తప్పుకోమంటే పన్నులన్నీ చూపెడుతున్నాడు, రసీదులన్నీ చూపెడుతున్నాడు అని అంటే, అయ్యా మాకు కావలసింది చెవులు కాదు, కళ్ళే కావాలి. కాగితాలు ఉన్నాయి ఆయన దగ్గర, బిల్లులు కట్టాడు, పన్నులు కట్టాడు, కనుక ఈ స్థలం అతందని చెప్పి 4-5 వాయిదాలకి తిప్పి డిక్రీ చేసి పడేసి ఈ స్థలం అతందే అన్నారు. ఇంటికి వచ్చాడు, భార్యతో చెప్తున్నాడు, కోర్టులో మనం నిగ్గేమే, ఈ స్థలం మందని జిల్లా కోర్టులో చెప్పేశారు, ఇది మంది, గొప్ప ఇల్లు కట్టుకుంటాం అని అంటున్నాడు. హలో, ఏం జరిగింది తెలుసా? ఇలా చెప్పారట ఏలూరులో. బాబు ఆ సంఘస్థులందరిని పిలిచి, మీరు రేపు ఆదివారం ఆరాధన చేసేసుకుని ఖాళీ చేసేయాలి, ఆ స్థలం అంతా అతందే అన్నారట. భార్యకి సంతోషంగా చెప్తున్నాడట, ఇంక సోమవారం నుంచి మందే ఇదంతాను, చూసుకో కాసుకో ఇంకా ఉంటాయి కదా, ఇలా చెప్తున్నారట. అలా చెప్పాడట. చెప్పి ఆదివారం ఆరాధన చేసుకున్నారంట, కన్నీళ్లతో ఏడిశారంట అందరూ. ప్రభువా, ఇంతకాలం ఈ ప్రాంగణంలో మేము కట్టుకున్నాం, ఆరాధించాం, స్తుతించాం, మీటింగులు పెట్టాం, ఎన్నో చేసాం, ప్రభువా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి దుఃఖపడుతూ పెద్దలందరూ సముదాయించుకుని, పోనీలే ఏదో జరిగిందిలే, మనం ఒక స్థలం కొనుక్కుందాంలే, ఏ ఇబ్బంది లేకుండా అనుకుని వారికి చెప్తూ కాగితాలు ఇస్తున్నాడంట. హార్ట్ అటాక్ వచ్చి టపీమని చచ్చాడంట. దేవుని స్థలాన్ని, దేవుని మందిరాన్ని, దేవుని సేవకులు మన కొరకు సిద్ధపరిచిన స్థలాలను దోచుకోవడానికి ప్రయత్నించాడు. ఎక్కడైనా సరే, అది పల్లెటూరు కావచ్చు, పట్టణం కావచ్చు, ఎక్కడైనా సరే దేవుని స్థలం, దేవుని మందిరం అంతే. ఏం చేస్తాడు? ఇంకా పోయాడంతే, పీడ విరగడైపోయింది. అవును, మన మిషనరీలు అంతగా ప్రేమించారు. మనం రాత్రి అనక పగలనక కాళ్ళకు జోడు లేకోకుండా, అర్థమవుతుందా, ఎన్నో ఇబ్బందులు పడి కన్నీళ్లు కార్చి వాళ్ళు మోకరించి ప్రార్థన చేసి నిప్పుల మీద నడిచి
కడుపు కాల్చుకొని కాళ్ళు ఈడ్చుకొని తిరిగి తిరిగి ప్రయాసపడి కట్టిన సంఘాలు జీడిఎం సంఘాలు. మా ప్రాంతంలో ఇద్దరు కుర్రోళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారని మా సోదరుడు జీవన్ చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఏంట్రా జీడిఎం ఏంట్రా, ఏంట్రా జీడిఎం ఏంట్రా, ఏం ఉద్యోగం ఉండదురా, చప్పట్లు ఉండవురా, తాళాలు ఉండవురా, మనం చదువుకుని ఒంగోళ్ళు అయితే అబ్బా ఎంత ఊపు ఉంటుందరా పాటలు పాడితేని, ఎంత సంతోషంగా ఉంటుందిరా అని చెప్పాడట. నేను అన్నాను, నాకు దొరకాల్సింది ఆ ఇద్దరిని చెవడాలు లాగేద్దును అనమాట, తోలు తీసేద్దును అనమాట. జీడిఎం కింద చరిత్ర ఉంది తెలుసా ఈ సంగతి? ఇప్పుడు మీకు తెలియదు, మీ భర్తలకు తెలియదు, పెద్దలకు తెలియదు, పరిచారకులు తెలియదు, ఎవరికీ తెలియదు అంతే. జీడిఎం అంటే జీడిఎంఏ, జీడిఎం అంటే జీడిఎంఏ. ఎంత చరిత్ర ఉందో దీని వెనకాల. ప్రియులరా గమనించండి. నేను కొంచెం మళ్ళీ సబ్జెక్టులోకి వస్తున్నాను. బౌడన్ గారికి ఇద్దరు కుమారులు. అర్థమైందా? కుమారులకు రక్త విరోచనాలు వచ్చాయి. ఆ విరోచనాలు తగ్గాలంటే రాజమండ్రి మందులు తెచ్చుకోవాలి. నరసాపురంలో, పాలకొల్లో చుట్టుపక్కల ఎక్కడ మందులు లేవు. ఒకసారి రాజమండ్రి వెళ్ళి, ఇందాక నేను ఇక్కడే స్కిప్ అయ్యాను, చెదలవాడ జోనా జోసెఫ్లకి ఇంగ్లాండ్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారట. అక్కడ బౌడన్ ఉన్నాడు, ఆయన పిల్లలకి బ్లడ్ మోషన్స్ అవుతున్నాయని చెప్పాడు. ఆ తర్వాత మందులు ఏంటో ఆయనకు తెలియదు. పలానా మందులు మీకు రాజమండ్రిలో దొరుకుతాయి, ఒకవేళ రాజమండ్రిలో దొరకకపోతే మచిలీపట్నంలో దొరుకుతాయి. రాజమండ్రి అంటే ఏంటి అనుకున్నారు? ఊరికి బండేసుకు వెళ్ళిపోవడం కాదు, 2 రేవులు దాటాలి. వైనతేయ, వశిష్ట, ఈ 2 గోదావరిలు దాటి వెళ్ళాలి. మీరు చూశారో లేదో, మా చిన్నతనంలో అమలాపురం వెళ్ళాలంటే ఈ 2 గోదావరిలు అందులో దాటి సైకిల్ వేసుకుని బండి వేసుకుని అలా తిరిగామండే. ఊరికి ఈ స్థాయికి రాలేదు మేము కూడాను. ఎంత ప్రయాసపడ్డామో, ఎంత కష్టపడ్డామో చెప్పలేం. కనుక ఆ యొక్క బౌడన్ గారు రాజమండ్రి వచ్చి ఒకసారి మందులు తెచ్చాడట, పిల్లలకి వేసాడట. ఓ పిల్లోడు చచ్చిపోయాడంట, ఒక పిల్లోడు బతుకున్నాడు. మళ్ళా వెంటనే మచిలీపట్నం వెళ్ళాడంట, మందులు తీసుకురావడానికి తీసుకొచ్చాడంట, మందులు వేసాడట. ఆవేళ శనివారం అంట. మిస్సెస్ బౌడన్ ఇలా చెప్తుందంట భార్య, ఏమండి ఈ వేళకి మీరు సేవకి వెళ్ళొద్దండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీకు దండం పెడతానండి, పిల్లోడికి రక్తం వెళ్ళిపోతుందండి విరోచనాలు, మీరు ఉండండి నాకు ధైర్యంగా ఉంటుందంటే, నో నో నో, నేను దేవుని సందులో వారం రోజులుగా పోరాడుతున్నాను. 6 సంవత్సరాలు అయింది మనం ఇక్కడికి వచ్చి, ఇండియాకి వచ్చి, ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు. నేను తప్పనిసరిగా వెళ్ళాలి, ప్రభు నాతో ఏదో మాట్లాడబోతున్నాడని చెప్పి బయలుదేరి గుర్రం కట్టుకుని పాలకొల్లు వచ్చాడు. పెద్ద గోపురం, అర్థమైందా? ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఒక లుక్ వేయండి. అది అలాంటివన్నీ చారిత్రక అంశాలు అనమాట. గొప్ప సాక్ష్య సమూహం పుస్తకం చూడండి, దాని మీద బొమ్మ వేసి ఉందన్నమాట వెనకాల ముందు. పెద్ద గోపురం దగ్గరికి వచ్చాను, మోకాళ్ళు ఉన్నాడు. నేను సంఘాల కోసం అనే పుస్తకం రాసి మా తమ్ముడు ఉదయ్ కుమార్ ఆర్టిస్ట్ చేత ఫోటో వేయించాను అక్కడ. ఆ పుస్తకాలు లేవు ఇప్పుడు. ఏం జరిగింది తెలుసా? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. పాలకొల్లు పెద్ద గోపురం, పంచారామ క్షేత్రాలు అంటారు, అందులో పాలకొల్లు ఒకటి తెలుసా. కనుక ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంట, ప్రభువా ఒక వ్యక్తిని ఎవరినైనా పంపించునైనా. మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడంట, సిద్ధిలిగూడెం, తెలుగులో చెప్పిన గొడ్డులను కోసే గూడెం అనమాట. చచ్చిపోయిన దున్నలన్నిటిని అక్కడే కోస్తారంట. అది ఆ పేట అంట. అక్కడ అలాంటి కోస్తున్నారంట. అక్కడ డప్పులు కొడతాడంట ఒక ఆయన పేరే మార్లపూడి ఎంబేర్ మన్నారు. స్వార్థం కనపడింది మీకు? మా ఇంటి పేరు మార్లపూడి. ఎంబేరు సంతానం కాదు మేము. ఎంబేరుకు 3 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కూతురు పేరు చార్లెట్, రెండో కూతురు పేరు చెవిటి మార్తమ్మ, ఇంకో పేరు నాకు దొరకలేదు. చెవిటి మార్తమ్మ అనే ఆమె నరసాపురంలో 100 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వచ్చిందంట. ఎంబేర్మన్నారు కూతురు పాము కరిసి చచ్చిపోయిందంట. పాపం మీటింగ్స్లో పాము కరిసి చచ్చిపోయిందంట. ఇంకో కూతురు చార్లెట్, ఆ చార్లెట్ గారికి కూతుళ్ళే పుట్టారు, కొడుకులు పుట్టలేదు. ఆ కూతుళ్ళు మల్లిపూడోళ్ళని చేసుకున్నారు. మల్లిపూడోళ్ళు కాళ్ళు ఎగరేయచ్చు, మల్లిపూడోళ్ళు కొంచెం కాళ్ళు ఎగరేయచ్చు. ఆ మల్లిపూడిలో నుంచి మనకు దగ్గరలో ఉన్నటువంటి వీరభద్రపురంలో ఉన్న జాషువా గారు, వాళ్ళు పితరులు వచ్చారని చరిత్ర చెబుతుంది.
ఆలకించండి. ఈ విధంగా ముగ్గురు కుమార్తెలు, మేమేంటంటే బ్రదర్స్ సంతానం, రాజుబాబు సంతానం, న్యూటన్ బాబు సంతానం. మీ ఇద్దరు అన్నదమ్ములం కదా, మా పిల్లలు ఎలాగున్నారో వాళ్ళు కూడా అలాగున్నారని చరిత్ర తెలియచేస్తుంది. ఆయన పాలకొల్లు వచ్చాడు, డప్పు కొట్టుకుంటూ వస్తున్నాడు. ఎంబేరమన్నారు. ఈయన వాక్యం చెప్తున్నాడు బౌడన్ గారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఇంక దేవుడు లోకం ఎంతో ప్రేమించి సువార్త మట్లన్నీ చెప్తున్నాడట. ఇలా చూడాలి, ఘటాలు ఊరేగుతున్నాయి, కొంతమంది ఘటాలు పెట్టుకుని డ్యాన్స్లు వేస్తున్నారు అన్నమాట. ఈయన డప్పు కొడుతున్నాడు. సరిగ్గా అక్కడికి వచ్చాడు. ఆయన బౌడన్ గారు ఆయన వైపు చూశాడు, డప్పు పడేశాడు. ఎంబేరమన్నారు. అర్థమైందా? ఎంబేరమన్నారు పేరు ఎందుకు పెట్టుకున్నారు అది కూడా చెప్తాను. తల్లిదండ్రులకు పిల్లలు పుట్టి చచ్చిపోతున్నారంట. అంచేత వాళ్ళు ఆ రోజులు విగ్రహారాధికులే. మనందరం కూడా మన ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే విగ్రహారాధికులే. ఎవరో చెప్పారట, నర్సాపూర్లో ఎంబర్మన్నార్ అనే గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్తే మొక్కుకుంటే మీకు పిల్లలు పుడతారన్నారంట. ఏమో అలవోగలా జరిగింది, అక్కడికి మొక్కుకున్నారంట, కొడుకు పుట్టాడంట. ఆ కొడుకు ఎంబేరమన్నార్ అని పేరు పెట్టాడు. పిల్లరా, పాలకొల్లు పెద్ద గోపురం దగ్గర బౌడన్ గారు దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే ఆ ఎంబేరమన్నారు డప్పు పడేశాడంట. దగ్గరకు వచ్చాడట, నాకు మనశ్శాంతి కావాలి, నేను ఆత్మశాంతి కావాలి, నేను చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నాకు ఏదన్నా చెప్పండి అని అంటే కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని బోధించాడు. దేవుని వాక్యాన్ని బోధించాడు బౌడన్ గారు. ప్రభువు నమ్ముకున్నాడు, తీర్మానం చేశాడు. అన్నాడట, అయ్యగారు, దొరగారు, దేవుడు గారు మా ఇంటికి వస్తారా అని అడిగాడట బౌడన్ గారిని. తప్పనిసరిగా వస్తానన్నాడు. ఆ రోజుల్లో సిద్ధులు కూడా వెళ్ళాలంటే ఇంత లోతు కయ్యంట, బురదలోంచి వెళ్ళాలట. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడట, ఎంబేరమన్నారు ఇలా అన్నాడట, నా మెళ్ళ మీద ఎక్కండి సార్, మీకు బాడి తగలకుండా తీసుకెళ్తానని ఇంత కయ్య లోతులో తీసుకెళ్ళాడట సిద్ధులగూడెం. ఇప్పుడు దాని పేరు ఎంబేరియన్ పేట అంటున్నారు. దిస్ ఇస్ ఆల్ హిస్టరీ. ఇది చరిత్ర ప్రియులరా. భార్య వంట చేస్తుందంట. ఎంబేరమన్నారు దొరగారిని తీసుకుని వెళ్ళాడట బౌడన్ గారిని. భర్త చూసి ఎవరిని తీసుకొచ్చావు అన్నదట. దేవుడు వచ్చాడే మన ఇంటికి అన్నాడంట ఆయన. దేవుడిని తీసుకొచ్చాను అన్నాడట. ఆమె కూడా దేవుడు వచ్చాడా, ఏంటి దేవుడు ఏం చేస్తాడంటే పాపాలు క్షమిస్తాడు, పరలోకం చేరుస్తాడనంటే బౌడన్ గారు కూర్చుని దేవుని వాక్యించాడు. ఇద్దరు కూడా మారు మనసు పొందారు ఒకే రోజున. నెక్స్ట్ సండేలో పాలకొల్లులో పంటకాలవలో ఇద్దరికి బౌడన్ గారే బాప్తిజం ఇచ్చారంట. దట్ ఈస్ ఫస్ట్ బ్యాప్టిజం ఇన్ గోదావరి డెల్టా మిషన్స్. ఇంత చరిత్ర ఉందండి మనకి ఏం తెలియదు. సెల్లో పిసుగుడు అంతే. అది గీక ఇది గీక, ఆ సంగతులు ఈ సంగతులు. వాక్యం అవసరమే, మన చరిత్ర మనకు తెలియాలి, మీ ఇంటి పేరు గురించి మీకు తెలియాలి, మన సంఘాల గురించి మనకు తెలియాలి. ఎంత అద్భుతమైన చరిత్ర. ఇలాగున ఈ రోజున 450 సంఘాలు ఉన్నాయి. జీడిఎం సంఘాలంటే 450, ఒకవేళ కాకపోతే 430. నేను 30 అనుకోవట్లేదు, పెరిగినాయి ఇంకాను. ఇంకొక మంచి మాట చెప్పనా, 450 సంఘాలలో చీలికలు 4-3 ఉంటాయి అంతే. కొట్లాడుకుని దెబ్బలాడుకుని 2 భాగాలు అయిపోయినాయి, 3-4 ఉంటాయి అంతే. మిగతాన్నీ కూడా దేవుని ఆరాధించి దేవుని స్తుతించి గణపరిచేటువంటి అద్భుతమైన సంఘాలు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు చీరాలు వెళ్ళండి, 15 సంఘాలు ఉన్నాయి. అన్నీ బెదరన్నే, అన్నీ బ్రదరన్నే, 15 ఉన్నాయన్నమాట. స్వర్ణను ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరిలో లూథరన్ సంఘం ఉంది, బక్సింగ్ అసెంబ్లీ ఉంది, యేసునామం ఉంది, చాలా ఉన్నాయి. బ్రదరన్ సంఘాలు 15 ఉన్నాయి. నేను అడిగాను మీటింగ్కి వెళ్ళి, ఎన్ని సంఘాలు ఉన్నాయంటే 15 ఉన్నాయండి. అయ్యి బాబోయ్, మాకు అలా లేవురా బాబా, మా ఊర్లో మొత్తం 4 ఉన్నాయి. దూరాన్ని బట్టి ఏంటి ఇక్కడ ఆడితో గొడవడడం, ఇద్దరితో వచ్చేయడం, వీడొక మందిరం కట్టేయడం, స్లాబ్ వేసేయడం, వీడి దగ్గర నుంచి మళ్ళీ ఇద్దరు వెళ్ళిపోవడం. ఎంత దరిద్రమో. వాళ్ళని తిట్టకుండా వచ్చేసాను. ఇంకెప్పుడు మీ ఊరు రాను, నేను ఎప్పుడు రాను. వీడు మీటింగ్లు పెడతాడు, ఆడు మీటింగ్లు పెడతాడు, వాళ్ళు పెడతారు, అంతా పెడతారు అంతే. ఎవరు మారు మనసు పొందుతారయ్యా మీరు అని పెద్దలందరూ వచ్చారు నా దగ్గరికి. ఏంటండి అలా తిట్టేశారు మైక్లోనే, మరి ఏం చేయమంటారన్న? మీరు పని చేయండి, 13 సంఘాలు ఉన్నాయి స్వర్ణ అనే గ్రామంలో, మీరు పని చేయండి, 13 కలిపి మీటింగ్లు పెట్టండి.
అందరినీ పిలవండి. ఇమ్మానుయేల్ గారిని పిలవండి, శ్యాంబాబు గారిని పిలవండి, వరప్రసాద్ రెడ్డి గారిని పిలవండి, గోదావరి ప్రాంతాల్లో నన్ను పిలవండి, ఇంకా విజయవాడలో ఇంకొక అన్నాడు, అక్కడ ఈయనున్నాడు, మీకు కావాలంటే అందరు అడ్రస్లు ఇస్తాను, ఫోన్ నెంబర్లు ఇస్తాను, అలా మీటింగ్లు పెట్టండి అన్నాను. అది కుదిరే సంగతి కాదండి. మీరు పరలోకానికి వెళ్ళే సంగతి కూడా కుదరదు అబ్బాయి అన్నాను. మరి ఎంతగా నేనేం చెప్పను, విడిపోయి ముక్కలు అయిపోయి, ఇంటికో సంఘం, పేటకో సంఘం, వీధికొక సంఘం. దేవుడు మహాకృప చేత మన ప్రాంతాల్లో ఇలాంటి చీలికలు ఎక్కడైనా నలుసుల్లాగా, నేను చెప్పాను కదా, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు తప్ప అంతకు మించి విభజనలు మనకు లేవు. దేవుడు అటువంటి ఐక్యత మన సంఘాల్లో ఇచ్చారు. వీళ్ళు ఇంతకీ ఏం నేర్పించారు? ఈ మాట నేను ముగించలేదు. అతను బాప్తిసం ఇచ్చేసాడు, ఇంటికి వచ్చేటోడికి బౌడన్ గారు భార్య గొళ్ళున ఏడ్చింది, ఎదురొచ్చిన భర్తను కౌగలించుకుని. ఏమైందమ్మా అన్నాడు. మీరు పిల్లోడికి రక్త విరోచనాలంటే వినకుండా సేవకి వెళ్ళిపోయారు, బాబుగాడు చనిపోయాడు అన్నాడంట. ఒక అబ్బాయి ముందే చనిపోయాడు, రెండో అబ్బాయి చనిపోయాడు. ఆవేళ శనివారం పాలకొల్లు సంత, బౌడన్ గారు అక్కడికి వచ్చాడు. భార్యను ఇలా కవుగిల్లోకి తీసుకుని తల నిమిరి వీపు మీద చెయ్యేసి, డార్లింగ్ ఏం దుఃఖపడకు, ఏం ఏడవకో, మన కడుపును పుట్టిన 2 బిడ్డలు చనిపోయారు, ఈ రోజున ఆత్మీయంగా ఒక కుమారుడు మనకు దొరికాడు. దేవుని నామానికి స్తోత్రం. ఒక బిడ్డ మనకు దొరికాడు, అతని పేరు మార్లపూడి ఎంబేర్ అని చెప్పి భార్యకు చెప్పి. ఇలాగున వాళ్ళ జీవితాలంతా ఖర్చు పెట్టారండి. వాళ్ళ జీవితాలంతా ఖర్చు పెట్టారు. ప్రియులారా, మన మిషనరీలు ఎంత గొప్పవాళ్ళు, ఎంత త్యాగం చేశారండి. 150 సంవత్సరాల ఉత్సవాలకి కొద్దిమంది వచ్చారు ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి, కొద్దిమంది వచ్చారు చూడడానికి ఎలాగుంది ఈ సంఘాలని చెప్పి. వారు కుమారులు, వారు మనవలు వచ్చారు అనమాట. అందరినీ పిలిచామప్పుడు. కడప నుంచి శ్యాంబాబు గారు వచ్చారు, అనంతపురం నుంచి వరప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, మన నరసాపురంలో ఉన్నటువంటి సేవకులు, ఈస్ట్ వెస్ట్ గోదావరి అందరూ వచ్చారు. అటు హుబ్లీ నుంచి నాకు ఎరిగినంత వరకు, ఇటు ఎక్కడ శ్రీకాకుళం అనుకున్న అన్ని సంఘాల వారు వచ్చారు. అద్భుతమైన సభలు జరిగాయి. అర్థమైందా? ఈ మాటలు కూడా నన్ను చెప్పనివ్వండి. మనం సభలను చాలాసార్లు చేసాం. ఈ మాట వినండి, ఏం జరిగిందో తెలుసా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 29/3/1959 సంవత్సరం. ఉన్నారా మీరు? లేరు ఎవరు, కొద్దిమంది. నాకు 9వ సంవత్సరం అప్పుడు. 1959 సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖు నుండి మీటింగ్స్ జరిగాట. 3వ నెల 29వ తారీఖు నుంచి 7 దినాలు మీటింగులు చేశారు నర్సాపూర్లో. 7 దినాలు మీటింగులు చేశారు. ఎప్పుడు? 1959 సంవత్సరంలో జరిగి 4 రోజులు. అప్పుడు 5 సంవత్సరాలకు మీటింగులు పెట్టేవారు నర్సాపూర్లో. ఆ తర్వాత నెక్స్ట్ 66లో పెట్టారు, 69లో పెట్టారు, 76లో పెట్టారు, 80లో పెట్టారు, 83లో పెట్టారు, 87లో పెట్టాడు. 2000 సంవత్సరాల వరకు సభలు జరిగాయి. 8 సార్లు సభలు జరిగాయి. ఇంకెక్కడ సభలు ఉండే కాదు. ఎక్కడెక్కడి నుంచో మూటముళ్ళు కట్టుకున్న నర్సాపూర్ వచ్చేసేవారంతే. వాళ్ళకి వంట చెరుకు, బియ్యం తక్కువ రేట్లకి ఇచ్చి, నీళ్ళిచ్చి, ట్యాపలేసి, మరుగుదొడ్లు కట్టి ఎలా ఉండే తెలుసా? సభ అయిపోగానే 2 గంటలకెల్లా సభ అయిపోయేది. ఏం జరిగేది తెలుసా? ఆడోళ్ళంతా పక్కన కూర్చునేవారు, మూలుగుతూ ప్రార్థన చేసేవారు. పురుషులంతా ఒక చోట కూర్చునేవారు, కన్నీళ్లతో ప్రార్థన చేసేవారు. నెక్స్ట్ మీటింగ్లో దేవుడు తన కృపను కనపరిచి మంచి రివైవల్ తీసుకొచ్చాడు. ఇలాగున 8 సంవత్సరాలు మన గోదావరి డెల్టా మహాసభలు నర్సాపూర్లో జరిగాయని నేను తెలియచేయడానికి సంతోషం. ఆ తర్వాత ఎవరికి వారే ఎసరిట్టారన్నమాట. అర్థమైందా? ప్రతిపాడులో మీ సభలు, తాడేపెలుగులో వారి సభలు, ఇంకో సంఘానికి ఇంకొక సభలు, ఎవరికి వాళ్ళే కట్టుకుని ఎవరికి వాళ్ళే మీటింగులు పెట్టుకోవడం ప్రారంభించారు. సంఘాల ఐక్యతతో ఒకేసారి చేసిన సభలు 2000 సంవత్సరంతో ఆఖరైపోతుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ భక్తులు ఎంత ఉన్నతమైన ఆశయం కలిగిన వారు, ఎంత ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వారండి. ఐక్యత, సమైక్యత, సద్భావం, సహవాసం, ఇవన్నీ వాళ్ళు మనకు చేసి చూపించారు. ఇప్పుడు ఎక్కడికక్కడికే స్వార్థం బాగా పెరిగిపోయింది. స్వార్థం పెరిగింది.
సంఘం ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం, కానీ లోపల రకరకాల సమస్యలు మనం చూస్తున్నాం ప్రియులారా. అందుచేత దేవుడు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన పితల ద్వారా కళ్ళారా జరిగిన ఈ సంగతులన్నీ నేడు మనం చూస్తున్నాం. వాళ్ళు కష్టపడ్డారు, మనం ఫలితం అనుభవిస్తున్నాం. లేకపోతే మట్టి అయిపోయి, మసి అయిపోయి, మరణమైపోయి మన సమాధి ఎక్కడుందో ఎవరికి తెలిసేది కాదు. ఎంత కృషి చేశారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియుల. యోగ్యులైనటువంటి వారు దేవుని పరిచర్యలు ఉన్నారు. ఓ చోట పేరు చెప్పను, నేను సంఘ పెద్దగా ఉండడానికి అర్హుని కాదు సార్, నేను రాజీనామా చేస్తున్నాను అన్నాడు ఒక ఆయన. ఎవరో మాట్లాడలేదు. మంచిది బ్రదర్, ఏ అంటే నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. తీతు పత్రికలో, తిమోతి పత్రికలో పెద్దలు ఎలాగుండాలో, పరిచారకులు ఎలాగుండాలో చెప్పాడు దేవుని వాక్యం. నేను అలా లేను, నేను ఉండడానికి అర్హును కాదన్నాను. ఇప్పుడు నన్ను ఎప్పుడు పెద్దని చేస్తావు? 3 ఏళ్ళ నుంచి వస్తున్నాను, నేను అందరికంటే సీనియర్ని, ఇంకా చేయవా? నన్ను పెద్దలను చేయరా? అసలు పరిచారకులుగా చేయరా? ఇంక మీరే చేస్తారా జీవితాంతకాలం? ఇలాంటి విషయాలు వింటున్నాం. యోగ్యులైనటువంటి వారిని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. దేవుడు తప్పనిసరిగా అటువంటి వారిని దీవిస్తాడని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమైందా? నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఒక ఊరు వెళ్ళాను, ఎందుకో ఉపవాస కూటాలని పేరెట్టుకున్నారు వాళ్ళు. ఉపవాస కూటాలు. ఆ చర్చి పేరు ఏం తెలుసా? బౌడన్ బీర్ మెమోరియల్ అన్నారు. అయ్య బాబాయ్, మన హీరో, ఈ సంఘాలకు ఆద్యుడైనటువంటి ఆయన పేరు నేను చూడగానే తన్మయం చెందాను అనమాట. అబ్బా, ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ ఈ సంఘస్థులు ఎంత మంచోళ్ళు. బౌడన్ బీర్ మెమోరియల్ జీడిఎం క్రిస్టియన్ అసెంబ్లీ. అబ్బా, చాలా సంతోషపడి, ఎందుకో నాకు సంఘం గురించి చెప్పాలనిపించింది. సంఘం గురించి చెప్పాను. ఎందుకో తెలీదు. పెద్దలు ఎలాగుండాలి, పరిచారకులు ఎలాగుండాలి, స్త్రీలు ఎలాగుండాలి, పురుషులు ఎలాగుండాలి, మన కార్యక్రమాలు ఎలాగుండాలి, 1.5 గంట చెప్పేశాను. అంతే, మీటింగ్ అయిపోయింది. చుట్టూ ఒక మోక నన్ను కమ్మేశారు. ఉపవాస కూటాలంటే నువ్వేంటి చెప్పేవు అసలు అంటున్నారు నన్ను. అయ్యో కొట్టేసి ఇలాగున్నారు. ఇంకా నన్ను ఉపవాస కూటాలంటే ఇదేనా, నువ్వు సంఘాలు చెప్తున్నావేంటి అని అడిగారు. దేవుడు చెప్పమన్నాడు రా, మీకు తెలియదు కదా అన్నాను. కుదరదు అన్నాడు. మీదకు వచ్చేసారనమాట. 2-3 అన్నారు, అన్నయ్య గారు మీరు వాళ్ళు ఏం పట్టించుకోకుండా. ఇంకెందుకు లేరా, మళ్ళీ మధ్యాహ్నం మీటింగ్ ఉంది అక్కడ. నేను అన్నాను, నేను ఇంక ఉండలేనురా, నా మనసు అంతా పాడైపోయింది అని చెప్పేసి మా డ్రైవర్ జీవనం నన్ను అడగండి. 2 రోడ్డు మీదకి వచ్చేసి హోటల్లో భోంచేసి ఇంటికి వచ్చేసాను. అలాంటి వాళ్ళు తయారయ్యారండి. సెటిల్మెంట్లు చేసేవాళ్ళు, వ్యభిచారులు, త్రాగుబోతులు, సంఘంలో ఆ కాలు పెట్టడానికి సరిపడనటువంటి వారు ఈ రోజున సంఘాలను యాజమాన్యం చేస్తారు. ఎలా దీవించబడతాయి సంఘాలు, ఎలాగ మనుషులు మారు మనసు పొందరో, ఎక్కడ యోగ్యులైనటువంటి పెద్దలు ఉంటారో అక్కడ మాత్రమే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని నేను మనవి చేస్తా ఉన్నాను పిల్లలు. అందుచేత ప్రభు వీరి ద్వారా మనకేం చెప్పాడంటే, గొప్ప గొప్ప సంగతులను ఆయన మనకిచ్చాడు, నేర్పించాడు. మనం నేర్చుకుని ఆ ప్రకారం మనం తప్పనిసరిగా జీవించాలని నేను ప్రభువు పేట జ్ఞాపకం చేస్తాను. ఓకే, మన మిషనరీలందరూ మనకు ఒక మాట చెప్పారు, మళ్ళా చెప్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు జాగ్రత్తగా వాక్యానుసారంగా జీవించండి. హలో, మనోళ్ళని అప్పుడప్పుడు అడుగుతారు, బ్రదరు మీ జీడిఎం సిద్ధాంతాలు ఏంటి అంటే వెంటనే ఆడోళ్ళు మాట్లాడకూడదు అంటారు మనోళ్ళు. అంతే తెలుసు, అంతే మనకి. ఆడోళ్ళు మాట్లాడకూడదు అదొకటేనా? కాదు. వెనకాల ఎన్ని సత్యాలు ఉన్నాయి. జీడిఎం సంఘ సిద్ధాంతాలు ఏంటంటే క్రొత్త నిబంధన సిద్ధాంతాలు. అది న్యూ టెస్ట్మెంట్లో ప్రభు సంఘాన్ని గురించి ఏం చెప్పాడు అవన్నీ జీడిఎం సంఘ సిద్ధాంతాలు. అంతే. వాక్యం అన్నిటికంటే అధికారం కలిగింది ఎంతని అర్థం ప్రియులరా, అర్థమైందా? వాక్యం అన్నిటికంటే శ్రేష్టమైనది. అవును, అది అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. మనం కూడా వాక్యానికి పెద్దపీట వేస్తాం, వాక్యాన్ని బోధిస్తాం, వాక్యాన్ని ప్రకటన చేస్తాం. ఇది మన చరిత్ర, మీరు నేర్చుకోవాలి. ఒకవేళ రికార్డు చేస్తే అందరూ తీసుకోవాలి, అన్నీ తీస్తున్నారు ఇక్కడ, అర్థమైందా? మీ సెల్లల్లో ఎక్కించుకుని వారానికి ఒకసారి వింటూ ఉండాలి ఈ చరిత్ర. అలాంటి గొప్ప సంఘాల నుంచి మనం పుట్టాం. బ్రదర్ అన్న సంఘం, అర్థమైందా? ఒక ఆయన పుస్తకాలు రాసిన రాజారావు గారితో ఇలా అన్నాడట. హలో, ఏమన్నాడో తెలుసా? ఏమండే, క్రీస్తు సంఘం అని 3 సార్లు ఉంది బైబిల్లో అన్నాడట. పుస్తకాలు రాసిన
రాజారావు గారు, కాకాని రాజారావు గారు అంటారు, తిమ్మసముద్రం అయింది. ఆయన అన్నాడు, క్రీస్తు సంఘం అని 3 సార్లు ఉందా, బ్రదర్ అని సంఘం అని 300 సార్లు ఉంది అన్నాడు ఆయన. అర్థమైందా? బ్రదర్ అని సంఘం అని 300 సార్లు ఉంది. మనం జీడియం మన పెద్దలు పెట్టిన పేరు పక్కన చేర్చుకున్నాం అంతే. వీఆర్ ఆల్ బ్రదరన్, మనమంతా సహోదర సహోదరులం. ప్రియుల, ఇంత గొప్ప వాక్యాన్ని వారు మనకు ఇచ్చారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళా జ్ఞాపకం చేస్తాను, వాక్యానికి ఉన్న అధికారం తిరుగులేనిది. మత సంబంధమైన ఏ అధికారం దీని ముందు పనికి రాదు. మనకు అంగీలు వేసుకునే పాస్టర్లు ఉండరు, ఊరికే సూట్లు కోట్లు వేసుకుంటాం అంతే. అది కూడా వెనకాల చొక్కా చిరిగిపోయినందుకు వేసుకుంటాం. చూస్తానంటే తర్వాత చూపిస్తాం. ఏం చేద్దంటే వెనకాల ఎక్కడో రంధ్రం ఉంటుంది అన్నమాట, బనియానికో షర్టుకో, ఆ పైన కోట్ వేస్తాం కనపడుకోకుండా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం కోట్లు వేసుకోం, మనం అంగీలు వేసుకోం. అభిషక్తుడైన దేవుడు మనల్ని వాక్యం విన్నప్పుడే ఆయన అభిషేకించాడని నమ్మేటువంటి విశ్వాసులు మనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 24 వచనాలలో దేవుడు మిమ్మల్ని అభిషేకించిన అభిషేకం మీలో నిలిచి ఉన్నదని మనం చదువుతాం. మనకు అంగీలు ఉండవు, జాగ్రత్త. ఈ మధ్య మనోళ్ళు కూడా అంగీలు వేస్తున్నారు అక్కడక్కడ. జాగ్రత్త. వాక్యానుసారమైన సంఘాల్లో పుట్టి పెరిగిన మనం నూతనమైనటువంటి బయటి సంగతులు మనం ఆహ్వానించకూడదని చెప్పి మరలా జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఇలాగంటాం, ఎవరైనా దేవుని వాక్యం చెప్పొచ్చు. రక్షించబడిన వారు, మంచి సాక్ష్యం కలిగిన వారు ఎవరైనా చెప్పొచ్చు. దాన్ని ఇంగ్లీష్లో లేమెన్ క్లెర్జీ అని అంటారు. క్లెర్జీ అంటే పాదురులు ఉంటారనమాట. అంగి వేస్తారు, పైన ఒక రంగు వేస్తారు, నడువానికి కట్టు కడతారు, ఆ తర్వాత ముందుకు తిరుగుతారు, వెనకాలకు దిగుతారు. ఏదోలే, వాళ్ళు బాధలు పడుతున్నారు. మనకు అలాంటివి ఏముండవు. వాక్యము ప్రధానమైనటువంటి సంగతిని నేను ప్రభువు పేట జ్ఞాపకం చేస్తాను. మనం ఎవరైనా సేవకు వెళితే వినండి, అభిషేకించడం ఉండదు మనకి. చేతులుంచి ప్రార్థన చేస్తాం. అకార్డింగ్ టు యాక్ట్స్ 13, అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్పినట్టుగా పెద్దలు చేతులుంచి ప్రార్థన చేస్తారు. దాన్నే మనం లోకంలో ఏమంటారంటే అనాయింటింగ్ అని అంటారు అనమాట. అభిషేకం కాదది, దేవుడు మనల్ని అభిషేకించాడు. ఇంత చక్కనైనటువంటి విషయాలను దేవుడు తన భక్తుల ద్వారా మనకు అనుగ్రహించాడని నేను తెలియచేస్తా ఉన్నాను. కనుక మన సంఘాలలో వాక్యం ప్రధానమైనది. నెంబర్ 2, ప్రతి ఆదివారం రొట్టె విరుస్తాం మనం. తెలుసా? ప్రతి ఆదివారం ప్రభు దినాన మనము రొట్టె విరిచే కార్యక్రమం ప్రభు బల్ల ఉంటుంది. ఇంకా కొన్ని మన సంఘాల్లో నెలకోసారి, 15 రోజులకోసారి ఎవరో వచ్చి చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు అక్కడక్కడ. నేను ఈస్ట్ గోదావరిలో చూస్తున్నాను, పేర్లన్నీ జీడియం సంఘాలే. హల్లెలూయా చెప్తున్నారు, స్తుతి ఆరాధన చేస్తున్నారు. వాళ్ళంతా తేళ్ళు జర్లు పాకేస్తుంది ఒక్కోసారి నాకు. అయ్య బాబోయ్, ఈ పేరు పెట్టుకున్నారేంటి, ఇదేంటి వరస ఏంటి? పేరు మంది, పేరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారంటారు కదా. అక్కడ చూసినప్పుడు చాలా చోట్ల దిగులు వచ్చేస్తుంది. అయ్యో, వీరిని ఎవరు బాగు చేస్తారు? ఈ క్రమం ఎవరు చెప్తారు వీరికి? వినరు. ఎందుకో తెలుసా? యవనస్తులు ఎక్కడ పడితే అక్కడికి వెళతారు. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఏ బోధ పడితే ఆ బోధ వినకూడదు. అక్కడ జరిగినట్టు మనకు కూడా జరగాలని ఎన్నడూ అనుకోకూడదు. మన క్రమం వేరు, సూపర్ క్రమం మంది. మళ్ళా చెప్పనా, 1836లో ఇంగ్లాండ్ దేశంలో ఏ క్రమం అయితే ఉందో ఆ క్రమాన్ని మన సంఘాలన్నీ పాటిస్తున్నాయి. అంచేత కొత్త విషయాలు, కొత్త సంగతులు పర్వాలేదులే, ఒకసారికి ఇలాంటి పరిస్థితులు మనకెన్నడూ కూడవని జ్ఞాపకం చేస్తుంది. మీరు ఎప్పుడైనా నర్సాపూర్ వచ్చారా? గ్రౌండ్లో ఒక చర్చ్ ఉంది, బీజీడిఎం అని పేరు పెట్టారు. కొంతమంది అక్కడ ప్రభువును ఆరాధిస్తున్నారు. చాలా కాలం క్రితం ఆరాధన జరుగుతుంది మందిరంలో. ఆరాధన జరుగుతూ ఉంటే స్తుతులు చెల్లించండి అన్నాడు బీకే గారు, బూసి కృపానందం గారు, మిషన్ హై స్కూల్లో డ్రిల్ మాస్టర్. ఆయన సంఘానికి అప్పుడు సెక్రటరీ ఉన్నాడు, పెద్ద ఆయన, వాక్యం బాగా ఎరిగినవాడు. ఆరాధనలో స్తుతులు చెల్లించండి అన్నాడు. మిస్సమ్మ హాస్పిటల్లో ఒక డాక్టర్ అమ్మ ఉంది. అమ్మగారు అమాంతంగా స్తోత్రం అని మొదలెట్టింది. ఆయన ఏమన్నాడు తెలుసా? సిస్టర్ మీరు ఆగండి, ఇందాక వాక్యం చదువుంటే చెప్పారు కదా అన్నవాళ్ళు, మీరు ఆగండి. అవును, వెంటనే ఆపాడు ఆయన.
మన క్రమం వేరుగా ఉంటుంది. అంటే స్త్రీలను తక్కువ చేయడం కాదు. బైబిల్ చెప్పింది సంఘములో స్త్రీ చెప్పండి మౌనముగా ఉండి, అంతే. మీరు ఏమన్నా తెలుసుకోవాలంటే ఇంటి దగ్గర మీ భర్తలను అడిగి తెలుసుకోండి. లేకపోతే ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే బయటకు వచ్చి పెద్దలను అడిగి ఇది నాకు అర్థం కావట్లేదు ఎలా చేయాలని అడగాలి. ఓ డాక్టర్ గారు నాకు ఫోన్ చేశారు, న్యూటన్ బాబు గారు మీరు ఇంటికాడ ఇప్పుడు ఉంటారండి అన్నారు. ఆ మేడం గారు చెప్పండి ఏంటంటే నాకు చాలా డౌట్లు ఉన్నాయండి, మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మేడం మీరు నా ఇంటికి రావడం ఏంటి, నేనే మీ ఇంటికి వస్తానన్నా. వద్దండి బాబు మీరు రావద్దండి, నేనే ఎప్పుడొకప్పుడు ఖాళీ చేసుకుని వస్తానన్న. నేను ఎందుకు తెలుసా, మనకు తెలియని అంశాలు పెద్దలు ఉంటారు, వాక్యాన్ని ఎరిగిన అనుభవజ్ఞులు ఉంటారు, వాళ్ళ దగ్గర మనం తెలుసుకోవాలి. నాకు కూడా అంతా తెలుసని నేను అనుకోవడం లేదు, నేను ఎరిగినంత వరకు సత్యమే చెప్తా ఉన్నాను. మన విధానం మన క్రమం అంత వేరుగా ఉంటుందని చెప్పి మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి మాట ఏంటంటే ప్రతి అసెంబ్లీ కూడా ఎవ్రీ చర్చ్ ఈజ్ అన్ అటానమస్ అన్నమాట. ప్రతిపాడు ఇక్కడున్న ఈ సంఘం స్వయం ప్రతిపత్తి కలది. నర్సాపురం నుంచి వచ్చి నేనేమి ఇక్కడ మెహర్బానీ చేయడానికి వీల్లేదు. ఒక సంఘం మీద ఇంకో సంఘం అధికారం ఎన్నటికీ చెల్లదు. ఎప్పుడైనా ఏదైనా తలకు మించి సమస్య వస్తే పెద్దల దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకుంటాం. పెద్ద ఆయన నర్సాపురంలో విల్సన్ గారు 92 సంవత్సరాలు ఆయనకి. అర్థమైందా? ఆయన కూడా బలహీనంగానే ఉన్నారు. ఇంకా మన పెద్దలు ఉన్నారు కనుక అలాంటి వారి దగ్గరికి వచ్చి మాకు ఇక్కడ ఎలాంటి సమస్య ఉంది సార్, కొంచెం మీరు సెటిల్ చేసి పెట్టను అని అడుగుతాకి వెళ్తాం తప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం పెత్తనాలు చలాయన్స్. ఎవ్రీ చర్చ్ ఈజ్ ఎన్ అటానమస్. ప్రతి సంఘం కూడా స్వయం ప్రతిపత్తి కలదని చెప్పి దేవుని వాక్యంలో ఉన్న ప్రకారమే మనం జరిగిస్తున్నామని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఇంక ఇందులో అపోస్తులు ఎవరుండరో. మనకు బయట రెవరెండ్లు కనపడతారు, బిషపులు కనపడతారు, అపోస్తులు కనపడతారు, ప్రవక్తలు కూడా కనపడతారు బోర్డుల మీద. మనకు అలాంటిది అందరూ కూడా బ్రదర్ అని పిలుస్తాం. అటువంటి క్రమాన్ని వారు మనకు చూపించారని నేను జ్ఞాపకం చేయాలి. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి మనం జీడిఎం సంఘాలు సహవాసం కొరకు ఒక చోట కలుసుకుంటాయి. 3 రోజులు మీటింగ్లు పెడతారు. జనరల్గా జనవరి నెలలో పెడతారు, 11, 12, 13 లేదా అటు ఇటు మారచ్చు. అన్ని సంఘాలు 450 సంఘాలు అక్కడ కలుస్తాయి. కొంతమంది వస్తారు, కొంతమంది రాకపోతారు, కానీ అక్కడ ఈ విషయాలన్నీ అక్కడ చర్చిస్తారన్నమాట. ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్తే పెద్దలు దాన్ని సరిచేస్తారు. సంఘాల ఐక్యత కొరకు మనందరం ఒకే బ్యానర్ కింద అని చెప్పడం కొరకు అక్కడికి వస్తారు. అర్థమైందా? అంతకు మించి ఒకరి మీద ఒకరు పెత్తనాలు మనం ఎన్నడూ చెలాయించమని చెప్పి మీరు తెలుసుకోవడం చాలా మంచిది. సంఘములో క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది అయిపోయింది నా సందేశం. సంఘములో క్రమశిక్షణ వెరీ ఇంపార్టెంట్. క్రమశిక్షణకు పెద్దపీట వేస్తాం మనం. క్రమం అంటే క్రమమే. బంధుప్రీతి లేకపోతే ఇంకొక చుట్టరికాలు ఏమీ పనికిరావు. ఇది దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా బోధించడం వారు మనకు నేర్పించారు, మనం కూడా అలాగే చేస్తాం. అర్థమైందా? అందుచేత క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో బ్రదర్న్ అసెంబ్లీ సిద్ధాంతాలు వాక్యానుసారమైనవి. లేఖనాల్లో ఉన్నట్టుగానే జరుగుతాయి. లేఖనాల్లో ఏది ఉంటుందే మనం చేస్తాం. ఒకవేళ ఎక్కడైనా అలా జరగకపోతే అది పొరపాటు, అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్ బ్రదర్ దగ్గరికి ఎప్పుడైనా మీరు వెళ్ళారా? నేను చూశాను, వేటపాలెంలో చూశాను. వాళ్ళు స్ట్రిక్ట్ బ్రదర్ అని నాకు తెలీదు. ఏం చేశారో తెలుసా? మనం ప్రభువు బల దగ్గర, నా వైపు చూడండి, రొట్టె పాత్ర మీద మనం మూత వేస్తాం, ఒక క్లాత్ వేస్తాం. ఎందుకు వేస్తామంటే రొట్టె స్వీట్గా ఉంటుంది, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి. పాత్ర కూడా స్వీట్ స్మెల్ వస్తుంది, దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి. అవి పడకోకుండా మనం మూత వేస్తాం. స్ట్రిక్ట్ బ్రదర్ని ఏం చేస్తారంటే ఇలా అంటారు, మూతలు వేయకూడదు. మనం అలా చూస్తూనే ఉండాలి, గుడ్లప్పగించి ఆ రొట్టె వైపు, ఆ పాత్ర వైపు అలా చూస్తూనే ఉండాలి. ఈ చిన్నదానికి ఎందుకండి గొడవ? మనం అన్నది ఏం తప్పు కాదు. వాళ్ళేంటి అలా చూస్తూనే ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు ఆరాధన అవగానే అందరూ బయటికి వెళ్ళిపోతారు, కాఫీ తాగి మళ్ళీ వస్తారు కూర్చోడానికి. మనం అలా చెయ్యం. లేని సంగతులకు వాళ్ళు పెద్దపీట వేస్తారు. అది క్రమం కాదు. ఇలాంటి విషయాలను మన పెద్దలు మనకు నేర్పించారు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం మీద
ఆధారపడాలి. వాక్యమే మన పునాది. వాక్యమే మనకు అవసరమైనటువంటి సమస్తమైన విషయాలను నేర్పించేదిగా ఉంది. గనుక మన పెద్దలను వారు ఇచ్చినటువంటి వాక్యమును మనం పాటించాలి. ఇందాక నేను చదివించాను, ఇశ్రాయేలు కుమారి, నువ్వు దోవచూపు స్తంభములను పాతించు, రాళ్లను పాతించుము, ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగుట చేస్తావు, అవి మానుకొని రాజమార్గముల తట్టు తిరుగుము. మీరు నమ్మండి, నమ్మకపోండి. మా తాత జీడియంలో పుట్టాడు, మా నాన్న జీడియంలో పుట్టాడు, మేము జీడియంలో పుట్టి పెరిగాం. మా పిల్లలు జీడియంలో ఉన్నారు, మేము చచ్చిపోతే జీడియంలోనే చచ్చిపోతాం అంతే. చాలామంది నా పడుసు కాలంలో వచ్చారు, మా దగ్గరికి రండి సార్, మీరు బాగా వాక్యం చెప్తారు, నెలకు 50,000 ఇస్తాం, మీ ఆవిడికి 25,000 ఇస్తాం, అంబాసిడర్ కారు ఇస్తాం, మీ పిల్లలకి జీతాలు ఇస్తాం, మా పుస్తకాలు చూసి మా పాఠాలు చెప్పండి సరిపోతుంది. చాలామంది ప్రలోభపరిచారు. ఎన్నడూ తిరగలేదు. ఎక్కడ పుట్టామో, ఏ బండలోంచి తీయబడ్డామో, ఏ గుంటలోంచి తీయబడ్డామో, ఏ బండ నుంచి చెక్కబడ్డామో అదే మన సిద్ధాంతం. మీ పిల్లలకు కూడా చెప్పండి. వాళ్ళు బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇంకో చోట ఉన్నా అక్కడక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. బాబు, ఎంత దూరమైనా సరే ఒక్క ఆదివారం ఒక 2-3 గంటలు మన సంఘానికి వెళ్ళండి, వాక్యం వినండి, నేర్చుకోండి. ఆ సంఘంతో మీరు సహవాసం చేయండి. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేస్తారు నాకు, అన్నయ్య ఊళ్ళో ఉన్నావా అంటే ఉన్నాను, ఈవేళ ఆదివారం కదా, మా ఊరు నుంచి ఒక ఆయన ఇంటర్వ్యూకి వస్తున్నాడు కనుక ఆదివారం మీ మందిరానికి ఆరాధనకు వస్తాడన్నయ్య, లెట్ హిమ్ కమ్, రమ్మానండి. మేము తాడేపల్లిగూడెం వస్తున్నాం, అక్కడ ఎక్కడుందన్నయ్య, ఫలానా నెంబర్కి ఫోన్ చేయండి, తమ్ముడోళ్ళు చెప్తాడు. ఎందుకంటే వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, ఏది పడితే చేయడం, ఇది సరి అయినటువంటి విధానం కాదని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ప్రభువు మనతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, మీరు ఇలాగున జీవించండి, నేను చెప్పినట్లు చేయండి, అంతే. ప్రభు ఏం చెప్పాడో అది చేయడం మనందరికీ దీవెనకరమైన సంగతి, ఆశీర్వాదకరమైన సంగతి. కనుక ఈ చరిత్ర విన్న మీరు మరలా ఒకసారి ధ్యానం చేయండి, రాసుకున్న విషయాలు జ్ఞాపకం చేసుకోండి, పక్కోళ్ళ దగ్గర ఉంటే అడిగి తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా నర్సాపూర్ వచ్చినప్పుడు జీవన్జ్యోతి బుక్ స్టాల్లో గొప్ప సాక్షి సమూహం అనే పుస్తకం ఉంటుంది, అది కొనుక్కోండి. నేను అందులో చూసేవన్నీ రాసుకున్నాను, చాలా నేర్చుకున్నాను, వెళ్ళిన చోట్లల్లా చెప్తున్నాను. అనేక మంది క్రమశిక్షణ కలిగి జీవిస్తూ ఉన్నారు. మాకు తెలియదయ్య గారు, ఇలాగని తెలియదండి, ఎలా పడితే ఎలాగనుకుంటున్నాం, లోకంలో ఉన్నటువంటి విధానాలు, ఆ పోకడలు మేము పాటిస్తున్నాం, ఇది కాదని ఈవేళ మాకు అర్థమైందని చెప్పి 100 మంది నాతో సాక్ష్యం చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప సంఘాలలో ప్రభువు మనల్ని ఉంచినందుకు మనము దేవుని స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ తలంపులు, ఈ చరిత్ర మనందరి కొరకు దీవించునుగాక. కళ్ళు మూసుకుంటారా? 9:40 ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మన చరిత్ర ఏంటో మనకు తెలిసింది, మనం ఎలా జీవించాలో ప్రభు మన చరిత్ర ద్వారా మనకు పురుకొల్పాడు. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో చెప్పినట్టుగా ఎక్కడో చూసి కాపీ కొట్టి అలాంటి ఏమీ చేయకూడదు. వాక్యక్రమం, వాక్య విధానం మనం పాటించి ప్రభువుకు దగ్గరయ్యి దేవుని మహిమ కొరకు జీవిద్దాం. అలాగా జీవిస్తామని ప్రభు సందులో ఒప్పందం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం నాయన. మేము భక్తుల జాబితా చదువుకున్నాం తండ్రి, వారిని మా దగ్గరకు పంపించారు. బిడ్డలను పోగొట్టుకున్నారు నాయన, భార్యలను పోగొట్టుకున్నారు. కొంతమంది మిషనరీ సోదరులు నాయన, సోదరీలు తమ భర్తలను పోగొట్టుకున్నారు. వారి సమాధులు మా మధ్యలో ఉన్నాయి ప్రభువా. చాలా ప్రయాసపడ్డారు. నీ వాక్యాన్ని 50,000 మైళ్ళ దూరం నుంచి మోసుకొచ్చి మాకు తెలియచెప్పారు. ఈ సత్యాలు నేర్చుకున్న మేము కృతజ్ఞులమై నీ వాక్యానికి లోబడి ఆ ప్రకారం జీవించడానికి మమ్ములను, మా సంఘాలను మీరు పునఃప్రతిష్ఠించుమని మా ప్రభు, మా రక్షకుడు, వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మంచిదండి. ఎందుకు నేను చరిత్ర చెప్పించానంటే,
అది తర్వాత మీరు యూట్యూబ్లో చూసుకోండి. ఈ చరిత్ర అంతా చెప్పకపోతే వాక్య సత్యం అనేది ఏమిటో మనకు తెలియదు. మీకు ఇక్కడ తెలిసినటువంటి వారు పెద్దవారు కూడా స్త్రీలు ఉన్నారు. 2 మాటలు చెప్తాను. మధ్యాహ్నం విశ్రాంతి ఇచ్చాము కనుక దయతో మన్నించి కొద్దిసేపు ఉండండి, ఎక్కువసేపు మాట్లాడరు. శిలువ ధ్యానం చూపించి ముగిస్తారు. రేపు మరలా 10 గంటలకి అందరూ వచ్చినట్లయితే 2 ప్రసంగాలు ఉంటాయి. అంతటితో కూడికలు ముగించబడతాయి. ఇందాక సోదరులు చెప్పినట్లుగా మీకు అందరికీ తెలుసు, మన ప్రత్తిపాడులో ఉన్నటువంటి మిషనరీ స్థలం, ఆ యొక్క తౌడు ఫ్యాక్టరీ ప్రక్కని ఆ యొక్క మిషనరీ స్థలం ఉండేది, అది అమ్మేశారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఈ పేట నుంచి అక్కడ వరకు వెళ్ళాలని అంటే చాలా కష్టసాధ్యంగా ఉండేది, భయంకరంగా ఉండేది పగటిపూట. అప్పుడు నా చిన్నతనంలో ఫేర్ దొరగారు వచ్చారు, ఫేర్ అమ్మగారు వచ్చారు. అదే సందర్భంలో అక్కడ పని చేయడానికి మన ప్రియులు కొల్లి వెంకన్న గారు అక్కడ ఉండేవారు. వారి అబ్బాయి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. కొల్లి వెంకన్న గారు అక్కడ ఉండేవారు. వారికి కొల్లి వెంకన్న గారికి యోనా, యెహోషువ, ఈ విధంగా యెహెజ్కేలు, వీళ్ళ 3 కుమారులు అన్నమాట. అంచేత దొరలో మిషమ్మ గారు కూడా ఆ పేర్లు పెట్టారండి. తర్వాత యోనా గారి యొక్క కుమారుడు అదిగో సురేష్ ఉన్నాడు, సొలొమోన్ ఉన్నాడు. అదే సందర్భంలో మేము బాదంపూడిలో ఉండగా ఈ యొక్క ఫేరమ్మ గారు నెలకొకసారి మందులు ఇచ్చేవారండి. ఇక్కడ పెద్దవారికి మీకు తెలుసు, స్త్రీలందరికీ కూడా మందులు తెచ్చేవారు. చక్కని ట్యాబ్లెట్స్ చక్కగా ఉదయం వేసుకోవడం, మధ్యాహ్నం వేసుకోవడం, సాయంకాలం వేసుకోవడానికి నెలకి సరిపడగా ఇచ్చేవారు. అవి ఒక సద్ది మూటగా తీసుకుని వచ్చేవారు. మా మేనల్లుడు విజయ్ కుమార్ ప్రభు సందులో ఉన్నాడు. మా అక్కగారు, మా అమ్మగారు కూడా ప్రతీ నెల బాదంపూడి నుంచి వచ్చి ఆ మందులు తీసుకుని వెళ్ళేవారు. చాలా బాగా పనిచేసేయండి. అదే సందర్భంలో సువార్త ఎలాగో తెలుసా, చెట్టుపేటలో ఉన్నటువంటి టిలిసిలమ్మ గారు వారు ఒక బోటు వేసుకుని వచ్చేటప్పుడు ఇక్కడ ఒక బోటు లంగర్ వేసి అక్కడ కట్టే ఉండేది. వీళ్ళందరూ కూడా బోట్ల మీద మిస్సమ్మ గారు వెళ్ళిన తర్వాత ఆ బాదంపూడిలో ఆ కాలువ దగ్గర బోటు కట్టివేసి పేటలోకి వచ్చేవారు అన్నమాట. అప్పటికి మా పరిస్థితి ఎలాగుండేదో తెలుసా, శివుడి ముక్కు లాగుండేది కాదు, ఆఖరికి వస్త్రం కూడా ఏమీ ఉండేది కాదు. అక్కడక్కడ బురదల్లో దొర్లినేటట్లుగా ఆడుకునేటట్లుగా ఉండేది. ఏ విధమైనటువంటి నాగరికత లేనటువంటి పరిస్థితులు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో చక్కగా మరి స్థలము కొని స్కూల్ కట్టి, మిషన్ స్కూల్స్ కట్టి చక్కగా మరి 5వ తరగతి 8వ తరగతి స్కూల్ ఫైనల్ వరకు చదివినటువంటి వారిని అక్కడ పోస్టింగ్ ఇచ్చి 6 దినాలు స్కూల్ చెప్పిన తర్వాత ఆ యొక్క ఆదివారం నాడు చక్కగా మరలా ఏం చేసేవారంటే దేవుని వాక్యం చెప్పేవారు. తర్వాత గవర్నమెంట్ వారు ఆ స్కూల్స్ తీసుకున్నారండి. బ్రదర్కి బాగా తెలుసు కనుక ఆ మిస్సమ్మలు అంత పరిచర్య చేశారు. అదే సందర్భంలో ఆ యొక్క మిస్సమ్మలో మందులు ఇచ్చుతూ ఉండగా మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంటుంటే బ్రహ్మయ్య గారు కూడా అక్కడ పనిచేసి ఏం చేశారు, ఆయన కూడా మందులు ఇచ్చేవారు. తౌడు ఫ్యాక్టరీలో చేయకముందు ఆయన ఆ యొక్క ఉద్యోగం అక్కడ చేసేవారు. రేపు ప్రొద్దున ఆయన్ని వెళ్ళి అడగండి, ఆయనే చెప్తాడు చరిత్ర అంతా. కనుక ఇంత సత్య సంబంధమైనటువంటి వాక్యాన్ని నేను చెప్తున్నాను, మా సంగతులకు నేను చెప్తున్నాను. ఇంత సత్య సంబంధమైనటువంటి వాక్యాన్ని మన యొక్క కష్టార్జితాలతో మన సంఘాలను మనము కాళ్ళ మీద నిలువబెట్టుకొని చక్కగా బోధిస్తూ ఉంటే ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతూ కాలు నొప్పి ఏళ్ళు నొప్పి అంటూ ఎక్కడెక్కడో జరుగుతూ ఉండగా ఏం చేస్తున్నారు, పరుగులు పెడుతున్నారండి. అక్కడ స్వస్థతలు వస్తాయట, అక్కడికి వెళితే పిల్లలు పుడతారట, అక్కడికి వెళితే ఏదో జరుగుతుందట. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. అర్థమైందండి? మనము స్వస్థతల గురించి కాదు, పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యము కొరకై మనం ఇక్కడ ప్రయాసపడాలి. ఆయన రాకడ కొరకు ఆ యొక్క మరి వాగ్దాన దేశం అనేటువంటి ఆ పరలోకం కొరకు మనం సిద్ధపడాలి. ఇక్కడ అన్నంత మాత్రాన మనకు పరలోకం అనేది దొరకదు. ఇంతగా కష్టపడుతున్నాం కనుక చూచినట్లయితే మరి మా స్థానిక సంఘ ప్రియులందరూ కూడా
పెద్దలు ఏమిటి, స్త్రీల సమాజం వారు ఏమిటి చక్కగా పరిచర్య చేస్తున్నారు. మా సంఘం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. నూతన మందిరముగా కట్టబడుతున్నట్టు ఆ మందిరం కూడా చాలా చక్కగా దేవుడు కట్టేస్తున్నాడు కనుక ఆ మందిరం కోసం కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. రైట్, ఓకే. ఇప్పుడు మన ప్రియులు టైం ఎంత ఏందన్నారు? 9:10 లోపల ముగిస్తారు. మీకు ఏమి కంగారు పడని అవసరం లేదండి. రేపు 10 గంటలకు మళ్ళీ అందరూ కూడా ఇక్కడికి రండి. రైట్, ఓకే. ఇప్పుడు జాన్సన్ గారు మనకి చిన్న వర్తమానం అందిస్తారు. దానికి ముందుగా మరి మా ప్రియులు సోదరులు ప్రభాకర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తాడేపల్లిగూడెం సంఘ పెద్దలు ప్రభాకర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారండి. తర్వాత జాన్సన్ గారు మనకి వర్తమానం అందిస్తారు క్లుప్తంగా. కూర్చోగలరా? ఒక్క శరణం పాడదామంటారా? నిలబడతారా? డిస్టర్బ్ అవుతారా? ఏమ్మా కూర్చోగలరా? కింద కూర్చోండి. వెరీ గుడ్, మంచిది. ప్రోగ్రాంలో కూడొచ్చి మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడా ప్రభు నాయన, ఈ రాత్రికార సమయంలో ప్రతిపాడు మీ స్వరక్షణ సంబంధించిన సంఘంలో జరుగుతున్న కూడికల నిమిత్తం నీకు వందనాలు నాయన. ఇప్పటివరకు దైవజనులు న్యూటన్ బాబాను మాట్లాడిన విషయాలు మా మనసును పెట్టి మా సంఘ క్రమాన్ని మేము పూర్తిగా తెలుసుకొని వాటి ప్రకారంగా సంఘాలు నడిపించడానికి మీరు ఇచ్చిన కృపను పెట్టుకోవడం మీకు వందనాలు నాయన. ఇప్పుడు మరొక దాసులు మీ వాక్యాన్ని పంచుతూ ఉండగా మరి వివరించడానికి మీ ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించి విని ఆ వాక్యాన్ని మా మనసును పెట్టి వాక్య ప్రకారం జీవించే కృపను మాకు అనుగ్రహించమని, మీ చిత్తాన్ని నెరవేర్చమని, మీ కృపలో మమ్మల్ని భద్రం చేయమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామములో బతిమాలుకుంటూ వేడుకుంటున్నాం తండ్రి. మంచిదండి. జాగ్రత్తగా వెళ్ళరండి అమ్మా, కంగారుగా వెళ్ళొద్దు, మేము చూస్తున్నామని మళ్ళీ మెట్ల మీద జారి పడిపోతారు. రండి సార్ జాన్సన్ గారు. ప్రభు ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అద్భుతమైన జీడిఎం సంఘ చరిత్ర చెప్పిన న్యూటన్ అన్నకి నిండు వందనాలు తెలియజేసిన. ఒకసారి చప్పట్లు కొట్టండి, అభినందించండి. ఇంత మంచి చరిత్ర తీసుకొచ్చాడు ఆయన. కొంతమందికి చిరాకు వచ్చేస్తుంటుంది లైవ్ ద్వారా చూసి వీళ్ళు చప్పట్లు కొట్టమంటే. నేను అన్నలాగా చాలా రోషం గలవాడిని, ఎవరికి భయపడినా. అందుకే నేను చాలామందికి శత్రువుని. ఈ స్టీవర్డ్స్ ఆస్తుల విషయంలో నా వాయిస్ రైజ్ చేశానని నన్ను సంఘాల్లో వాడొద్దని చెప్పాడు ఒక ఆయన. రియల్గా నేను చాలా వర్క్ చేశాను దాని కొరకు. మిషనరీలు కొన్న ఆస్తులకి నీ మీదేంటి అమ్ముకోవడానికి ఎవడిచ్చాడు ఒక్క అన్నాను. వెంటనే ఒక లాయర్ నోటీస్ ఒకటి మీకు పంపిస్తామని నాకు ఒక హెచ్చరిక కూడా చేశారు. నేను భయపడను. కోర్టులు, కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ ఒకప్పుడు భయం. కానీ ప్రభు ఇచ్చినటువంటి సామర్థ్యం, ధైర్యం ఉన్నాయి. నీకు హక్కు లేదు అని చెప్పాను డైరెక్ట్గా. అప్పటికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక్క ప్రాపర్టీ నేనే ఆపాను. అది వాళ్ళకి తెలియదు నేను ఆపానని. కానీ నా మీద చాలా కన్ను వేసి ఇబ్బంది పెట్టారు. కానీ దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ పిల్లలకి దేవుడు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో కూడా హెచ్చరిక చేశాను నేను. అందుకే భయపడినాను ఎవరికి. ప్రస్తుతం నేను వాయిస్ తగ్గించాను. ఎందుకనంటే దాడి ఎక్కువైంది నా మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళ దేవుని స్వార్థ మాటలు, కొన్ని మాటలు చెప్పి నేను ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాను. ఇర్మియా గురించి మన ఉదయకాల సమయంలో కొంత అధ్యయనం చేశాం. 17 సంవత్సరాల వయసులో దేవుడు ఇర్మియాను పిలిచాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు గర్భంలో ఉండగానే ఇర్మియాను ఏర్పాటు చేసుకున్నాడు అని, పని కొరకు ఆయన నియమించాడని మనం చూచాం. ఇర్మియాను తల్లిదండ్రులు బయటికి నెట్టివేశారు. వీధుల్లో సువార్త చెబుతున్నాడు. దేవుని వర్తమానం చెబుతూ ఉంటే ప్రజలు ఇర్మియాను చులకనగా చూశారు. ఆ తర్వాత ఇర్మియాను ఐగుప్తు దేశానికి పంపించేశారు. ఐగుప్తు దేశంలో కూడా ప్రవచనాలు చెప్పడం మానలేదు. ఐగుప్తు దేశంలో ఇర్మియా ప్రవచనాలు చెబుతూ ఉన్నప్పుడు ఇర్మియాను రాళ్ళు రువ్వి చంపారు. ఇది ఇర్మియా యొక్క క్లుప్త చరిత్ర. ఇర్మియా కన్నీటి ప్రవక్త అని మనం చూచాం. చాలామంది యేసు ప్రభువును కూడా నీవు ఇర్మియావా అని అడిగారు. యేసు ప్రభు నేను ఇర్మియాను కాదు అన్నాడు. ఎందుకనంటే ఇర్మియా కన్నీళ్లు కార్చాడు. యేసు ప్రభు కూడా పట్టణాలు చూచి, దుర్గతిని చూచి ప్రభు కన్నీళ్లు కార్చిన వాడుగా ఉన్నాడు.
అయితే ఉదయకాల సమయంలో 2 దర్శనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి దర్శనంలో ఇర్మియా నీకేమి కనబడుచున్నది అన్నప్పుడు నాకు బాదము చెట్టు చువ్వ కనబడుతుంది అన్నాడు. బాదము చెట్టు నిరీక్షణకు సాదృశ్యం. బాదము చెట్టులో 5 సంగతులు మనం విన్నాం. అహరోను చరిత్రలో కూడా బాదము చెట్టు గురించి మనం ఆలోచన చేశాం. అహరోను నాయకత్వం గురించి ప్రశ్నించబడినప్పుడు అక్కడ ఎండిన బాదము లేకపోతే కర్రలు తీసుకుని రాబడ్డాయి. 12 గోత్రాల వారు కర్రలు తీసుకుని రాబడినప్పుడు మందస్సంలో దాన్ని ఉంచగానే ఒకే ఒక కర్ర చిగురించింది. ఎవరిదది? అహరోను కర్ర. చిగురించిన అహరోను కర్ర పువ్వులు పూసింది, బాదము కాయలు కూడా కాసి. నిర్జీవ స్థితి నుండి ఉజ్జీవ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఎన్నుకున్న పాత్ర అహరోను, ప్రధాన యాజకుడు, దేవునికి ఇష్టమైన వ్యక్తి అని మనం గమనించాం. అహరోను జీవితంలో ఎన్నో ఆత్మీయమైన పాఠాలు ఉన్నాయి, అది మనకు అవసరం లేదు. కానీ బాదము చెట్టు మనకేమి నేర్పిస్తుందంటే నిరీక్షణ లేని వారికి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? ఏమిస్తాడు? నిరీక్షణ ఇస్తాడు. నిర్జీవ స్థితిలో ఉన్నవాడు ఉజ్జీవ స్థితికి, మరణములో నుండి జీవములోనికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడుతున్నాడు అని మనం చదువుకున్నాం. రెండవదిగా మరొక దర్శనాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేమిటో తెలుసా? 13వ వచనంలో చెప్పాడు, నీకేం కనబడుతుంది అనగా, 2వ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది. 2వ దర్శనం చూస్తున్నాడు. కళకి దర్శనానికి తేడా తెలియాలి. కళ అంటే సాధారణంగా అచేతన స్థితిలో ఉన్నప్పుడు వచ్చేవి కళలు. దర్శనం అంటే చేతన స్థితిలో ఉన్నప్పుడు వచ్చేవి దర్శనాలు. కళకి దర్శనాలు చాలా తేడా ఉంది. కళలో దేవుడు ఆజ్ఞాపిస్తాడు, దర్శనంలో దేవుడు సంభాషిస్తాడు. రెండింటి తేడా చూడండి. కళలో దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. యోసేపు కళ వచ్చింది అంటే క్రొత్త నిబంధనలో యోసేపు గురించి మనం చూస్తున్నాం. యోసేపు కళ ఏమన్నాడు? మరియను విడనాడొద్దు అని చెప్పాడు. ఏంటది? ఆజ్ఞ, కమాండ్ ఉంటుంది కళలో. కానీ దర్శనంలో ఏముంటుందంటే సంభాషణ, డైలాగ్స్ ఉంటాయి. మీరు బైబిల్లో ఏ దర్శనమైనా చూసుకోండి, పాత నిబంధనలో ఏ దర్శనం చూసుకున్నా డైలాగ్స్. దేవుడు మాట్లాడతాడు. నీకేం కనబడుతుంది? నరపుత్రుడా నీకేం కనబడుతుంది? అది దర్శనం. దర్శనంలో దేవుడి ఇంటరాక్షన్ మనం చూస్తాం. మానవునికి దేవునికి మధ్య సంభాషణ మనం చూస్తాం. ఇక్కడ కూడా 2వ దర్శనాన్ని ఇర్మియా చూస్తున్నాడు. అదేంటో తెలుసా? మసలుచున్న బాణ, అది ఉత్తర దిక్కున తిరిగి ఉన్నది అని అన్నాడు. మసలుచున్న బాణ ఇది మనకేం నేర్పిస్తుంది? ఇదిగో బబులోను దేశం, అది ప్రమాదకరమైన దేశం, అది మన మీదకి దాడి చేయబోతుంది. ఉత్తర దిశ నుండి రాబోతున్న బబులోను గురించి మాట్లాడుతున్నాడు. ఉత్తర దిశ నుండి శత్రువు వచ్చి ముప్పేట దాడి చేయబోతున్నాడు. ఇర్మియా ప్రవచనం అక్షరాల నెరవేరిన సందర్భం మనం చూస్తాం. 70 వారాల చరిత్ర ఇర్మియానే చెప్పాడు. దానియేలు దాన్ని చదివి గ్రహించి ఎప్పుడు ఇశ్రాయేలు విడుదల కలుగుతుందో దాన్ని తెలుసుకున్నాడు. 70 వారాల చరిత్ర ఇదివరకు చెప్పినట్టు నాకు గుర్తుంది. తర్వాత ఎప్పుడైనా సాధారణంగా మనం విందాం. అయితే ఇర్మియాకు దేవుడు దర్శన రీతిగా మసలుచున్న బాణను చూపిస్తూ ఉన్నాడు. రాబోతున్న ఉపద్రవం ఏంటో చూపిస్తున్నాడు. 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 1వ వచనంలో ఏమన్నాడు? యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగెత్తుచు చూచి తెలుసుకునడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించి. ఎందుకు ఈ వచనం చదువుకున్నా? దేవుడు దేశమంతా చూశాడు. దేశమంతా చూస్తే ఒక్కడు కూడా నమ్మకస్తుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రభు అంటున్నాడు, ఒక్కడు మిగిలిన చాలు, నేను యూదా దేశాన్ని క్షమిస్తాను. 10 గోత్రాల వారికి అష్షూరుకు పంపించాను, వారికి నేను తీర్పు చేశాను వాస్తవమే. కానీ 2 గోత్రాల వారు నేను ప్రత్యేకపరుచుకున్నాను, వారితో నేను మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. కానీ యెహోయాకీన్ అనే భయంకరమైన రాజు వచ్చిన కారణం చేత వాడు దుర్మార్గుడు, వాడు వ్యభిచారి, వాడు దుష్టుడు, విగ్రహారాధనను వాడు అనుసరించిన వాడు. అందుకని నెబుకద్నెజరు దాడి చేసి యెహోయాకీనుడు తీసుకుని వెళ్ళిపోయి 2 కన్నులు ఊరబెడికాడు. కారణం ఏంటో తెలుసా?
అది పాపము. పాపంలో వచ్చే జీతము మరణం. కళ్ళు ఊరబెరికారండి. సంసోను కళ్ళు ఎందుకు ఎలాగైపోయినాయి చెప్పండి? ఏ కన్నులతో అయితే పాపం చూశాడో, ఏ కన్నులతో అయితే మానసిక వ్యభిచారం చేశాడో, దేవుడు అదే కన్నులు పీకేటట్లుగా చేశాడు. ఈ రాత్రి ఇది నీకు కూడా పాఠమే. కన్నులు పెరికివేయబడ్డా. తిరగలు ఎవరు సిరుతారండి? ఆడోళ్ళ మగోళ్ళ? చివరికి ఎలాంటి పరిస్థితికి వెళ్ళాడు చూడండి. 3 స్త్రీల చేతిలో మోసపోయాడు. ఎవరు? సంసోను. చివరికి తిరగల విసురువాడైపోయాడు. ఇది మనకు పాఠం కాదా? ఈ రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నమ్మకత్వం లేదు, నీ జీవితంలో భ్రష్టత్వం అనేది నీకు అర్థమవుతుంది. ఈ రాత్రి వేళ ప్రభు వైపు తిరిగితే తీర్పు నుండి నువ్వు తప్పించుకుంటావు. ఇశ్రాయేలు చేసిన పాపం అది భయంకరమైనది పాపం. దేవుడు దాన్ని తట్టుకోలేకపోయాడు, తీర్పు చేశాడు. ఇక్కడ మనం యోధావారు చేసిన 5 పాపాలు చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. మొదటి పాపం చూడండి, 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు. యోధావారు చేసిన పాపం ఏంటో తెలుసా? ద ఫస్ట్ సీన్ కమిటెడ్ బై ద ట్రైబ్ జూడా. 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులో 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చూసారా? తొట్లు కడుతున్నారు కానీ నీళ్లు చెప్పండి ఏం లేదు, నిలవ. రాంగ్ పర్సన్ అలాగే ఉంటాడు. రాంగ్ పర్సన్లో వాక్యము నిలిచి ఉండదు. తప్పు చేసే వ్యక్తిలో వాక్యము స్థిరంగా ఉండదు. వాక్యము అలా వింటాడు, అలా వెళ్ళిపోతాడు. ఈ రాత్రిలో నువ్వు అలాగొచ్చి వెళ్ళిపోతే అది నీకు ప్రయోజనం కాదు, నీకు ప్రమాదం. తొట్లు తొలిపించుకున్నారు, నీళ్లు నిలవని తొట్లు. నీరు అనగా దేవుని వాక్యం. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు జీవజలపు ఊట నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నీవు నిలుపుకోకపోతే నీకు ప్రమాదం. యేసు ప్రభు నికోదేముతో మాట్లాడితే ఇలాగన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. క్రొత్త జన్మ. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీ నిర్జీవ స్థితిని ఒప్పుకొని, ప్రభువా నేను తప్పు చేశానని ఒప్పుకుంటే వాక్యం నిన్ను కడుగుతుంది, వాక్యం నిన్ను పరిశుభ్రపరుస్తుంది, నీలో ఉన్న పాపాన్నంతా కూడా తీసివేస్తుంది. శక్తి కలిగిన దేవుని వాక్యం. మొదటి పాపం గుర్తుపెట్టుకోండి, జీవజలపు ఓట అయిన దేవుని వారు విసర్జించి వారికంటూ సొంత తొట్లు, నీళ్లు నిలవని తొట్లు తొలిపించుకున్నారు. చాలా సంఘాలు ఎలాగున్నాయి చెప్పనా? అవి నీళ్లు నిలవని తొట్లు. ఓపెన్గానే చెప్తున్నాను. వాక్యం ఉంది, వాక్యం ప్రకటించబడుతుంది, కానీ వాక్యం వారిలో పని చేయడం లేదు. స్వస్థతలకు వెళ్ళడం అంటే ఏంటవి? నీళ్లు నిలవని తొట్లు. సూచనలు, మహత్కార్యాలు కదా, అభిషేక పండుగలు, తైలాభిషేక పండుగలు, ఇవన్నీ కూడా నీరు నిలవని తొట్లో. వాటి దగ్గరికి వెళ్ళొద్దు. నీ జీవజలపు ఓట యేసు ప్రభు దగ్గరికి రండి. ఆయన మీకు నిజమైన విశ్రాంతిని ఇస్తాడు. వారు దేవుని విసర్జించారు, మొదటి పాపం. రెండవదిగా వారు చేసిన 2వ పాపం చూడండి, 2వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు. 2:21 ఏమన్నాడు చూడండి. 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటిది. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ చెట్లు భ్రష్ట సంతానమైతివి. యెషయా గ్రంథంలో కారు ద్రాక్షలు అన్నాడు, ఇక్కడేమన్నాడు తెలుసా? భ్రష్ట సంతానం. అందరూ చెప్పండి, ఏ సంతానం? భ్రష్ట సంతానం. యెషయా గ్రంథంలో కూడా అంటాడు, పాపం చేసిన వారులారా, చెరుపు చేసిన ప్రజలారా, లోబడనలోని ప్రజలారా, దినమెల్ల నా చేతులు చాపుచున్నాడు. కానీ మీరు రావడం లేదు. చాలామంది మతంలో ఉన్నారు, క్రైస్తవుని చెప్పుకుంటున్నారు అంతే, కానీ క్రీస్తు వారిలో లేడు. క్రీస్తు వారిలో లేడు. వాడపల్లి జోసఫ్ గారి గురించి ఎంతమందికి తెలుసు? వాడపల్లి జోసఫ్ గారు ఎంతమంది తెలుసు? ఆయన పంచికట్టు కట్టుకుని పరిచయం చేశాడు. ఉన్నారు ఎవరైనా? వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఇక్కడ ఉన్నారు? ఇదిగో ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తారు, వినండి. ట్రైన్లో 2 ప్రయాణం చేస్తున్న అందులో ఒక ఆయన బ్రాహ్మణ సోదరుడు, ఈయన ఇంకొక ఆయన సేవకుడు. సువార్త చెప్తున్నాడు.
సువార్త చెప్తూ ఏమండి యేసుప్రభు మంచివాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు, ఇవన్నీ చెప్తుంటే ఆ బ్రాహ్మణ సోదరుడు అన్నాడంట, నాకు యేసుప్రభు అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, కానీ బ్రతికితే ఆ జోసఫ్లా బ్రతకాలనుకున్నాను అన్నాడంట. ఎవరు చెప్పారు ఈ సాక్ష్యం? ఒక బ్రాహ్మణ సోదరుడు చెప్పాడు. ఎందుకని? అతడు తనకంటూ ఏది దాచుకోలేదు, తను ప్రభు కొరకు మాత్రమే మాట్లాడతాడు. అతనికి ఎలాంటి గొడవలు తెలియవు, నష్టాలు తెలియవు, కష్టాలు వాటిని అనుభవించి ఉంటాడు నాకు తెలియదు, కానీ ప్రభు గురించే మాట్లాడతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, దేశంలో భయంకరమైన చెడుతనం, ద్రోహం ఉంది. ఇలాంటి ప్రజల మధ్య నీవు నేను ఎలాగుంటున్నా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు 2 చేతులు చాచి పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. ఒక రోజున ఒక దేవుని సేవకుడు యోహాను సువార్త 3:16 మాట్లాడుతున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దానికి కారణం కూడా చెప్తాను వినండి. దానికి కారణం డిఎల్ మూడీ గారు. ఆయన ప్రపంచంలో చాలా చోట్ల ప్రయాణం చేసి వాక్యం చెప్పే దైవజనుడు, గొప్ప దైవజనుడు. డిఎల్ మూడీ ఒక రోజున ఒక ఉత్తరం చదువుకున్నాడు. అందులో ఏమన్నదంటే, నా బోటోడు రాశాడనమాట, అయ్యా మీ దగ్గరకు వస్తాను, మీ సంఘంలో సహవాసం చేస్తాను, మీ వర్తమానం వినాలనుంది, మిమ్మల్ని చూడాలనుంది, దయతో నాకు అవకాశం ఇవ్వండి చూడడానికి అని అడిగాడు. సరే, ఇది వెంటనే రిప్లై ఇచ్చాడు, తప్పనిసరిగా రండి అని. అనుకున్నట్టుగా వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు డిఎల్ మూడీ తన భార్యతో అన్నాడు, ఇదిగో నేను వేరే చోటుకు వెళ్తున్నాను, చికాగోలో వాక్యం చెప్పడానికి. ఈరోజు వాక్యం చెప్పడానికి ఒక కొత్త ఆయన వస్తున్నాడు, పెద్దలు నడిపించుకోమను, వాళ్ళ వాక్యం చెప్పకపోతే ఈ కొత్త ఆయనకు అవకాశం ఏంటి అన్నాడు. వెంటనే ఆ కొత్త ఆయనకు అవకాశం ఇచ్చారు. ఈయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయి ఆదివారం చెప్పిన వాక్యం ఏంటో తెలుసా? యోహాను సువార్త 3:16 ఏమని రాయబడింది? దేవుడు లోకమును, అంతే, మొదటి రోజున దేవుడి గురించి చెప్పాడు. ప్రజల్లో పరివర్తన మొదలైంది. ఎవరు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు ఉన్నారు, మీకులాగా భోజనం మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. ఇంకా చెప్తే బాగున్నావు. 2 గంటల ప్రసంగం చేశాడు. ఎవ్వరు కదలలేదు. ఎవరు కదలకుండా అక్కడే ఉండి వాక్యం కోసం ఆరాటపడతా ఉన్నారు. అడుగుతున్నారు, సార్ పెద్దలు వచ్చారు, ఈరోజు మీరు దేవుని గురించి చెప్పారు కదా, రాత్రికి కూడా కూడికి పెడతాం, వాక్యం చెప్తారా అన్నాడు. ఓ, చాలా ఆనందపడిపోయాడు. కొత్తగా వచ్చాడు కదా సేవలోనికి, అవకాశాలు దొరకవు కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళకి. వెంటనే అవకాశం ఇచ్చాడు. రాత్రి లోకాన్ని గురించి మాట్లాడాడు. అర్థమైపోయింది. మళ్ళీ అన్నారు, రేపు కూడా వాక్యం చెప్పండి, మేము వస్తా ఉన్నారు. మరలా మరుసటి రోజు అలాగున్న లక్ష్మీ వారం లేదా గురువారం వరకు మీటింగ్ ఇలాగే జరిగినప్పుడు దేవుని ప్రేమ చేత వారు కదిలించబడ్డారు. ఇప్పుడు డిఎల్ మూడీ పరిచర్య ముగించుకొని తిరిగి వచ్చాడు. తన భార్యను పిలిచి, అమ్మాయి ఏంటి జరిగింది, ఎలా జరిగింది, ఆదివారం బాగొచ్చారంటే, ఏం బాగొస్తాం, ఈ రాత్రి కూడా కూడుకుంది, నువ్వు కూడా రా అన్నాడు. ఏం కూడికలా, ఏంటిది నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియకుండా కూడికలు ఏంటి? అవును, నువ్వు రాశాడు ఉత్తరం, ఆ దైవజనుడు ఎక్కడ ఉన్నాడు, ఈ రాత్రి కూడా వాక్యం చెప్తాడు, నువ్వు కూడా రా అని చెప్పి తీసుకెళ్ళాడు. వాడు మీటింగ్లో కూర్చున్నారు. దేవుని సేవకుడు, దేవుడు లోకమును ఎంతో, ఆ ఒక్క మాట మీదే మాట్లాడాడు గంట. ప్రజలందరూ కదలకుండా కూర్చున్నారు. ఇప్పుడు డిఎల్ మూడీలో కన్నీళ్ళు వస్తున్నాయి. తన బోధనా పద్ధతిని ఒకసారి పరిశీలన చేసుకున్నాడు. తన జీవితంలో ఎన్నడూ కూడా దేవుని ప్రేమ గురించి చెప్పలేదట డిఎల్ మూడీ. నరకం గురించి, పాపాన్ని గురించి, తీర్పుని గురించి చెప్పాడు. దేవుని ప్రేమను పరిచయం చేయలేదు ప్రజలకి. దుఃఖపడుతున్నాడు. మీటింగ్ అయిపోయింది, అందరూ కూర్చున్నారు, ఎవరు భోజనానికి. వెంటనే డిఎల్ మూడీ లేచాడు. ఆ దైవ సేవకుని హత్తుకొని కన్నీళ్లు కార్చి అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు నేను నరకాన్ని గురించి మాట్లాడాను, తీర్పుని గురించి మాట్లాడాను, కానీ ప్రభు ప్రేమను గురించి నేను మాట్లాడాను. అప్పటి నుంచి తన పరిచయ యవ్వన దైవదాసును చేర్చుకొని కొన్ని వందల సంఘాలు కట్టబడ్డాయి ఆ యవ్వన సేవకుని ద్వారా. వినండి, సంఘాన్ని కదిలించిన మాట ఒకే ఒక మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ చేత మనం కదిలించబడాలి. కనుక పరలోకమందున్న ప్రియ ప్రభు మన దుష్టత్వాన్ని తీసివేయడానికి, మన భ్రష్టత్వాన్ని తీసివేయడానికి, మన పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. చిన్న శిశువుగా ఆయన హృదయించాడు. ఏమండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తనకంటూ ఏది దాచుకోలేదు. ఒక మాట చెప్తాను చూడండి, ఆయనకు సొంత ఇల్లు లేదు. నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుని తలవాల్చుకున్నటకు కొంచెమైనా
అంతే. అది ప్రభు యొక్క జీవితం. ఆయన పుట్టినప్పుడు సొంత ఇల్లు లేదు, సత్రములో వారికి స్థలం లేనందున పశువుల తొట్టులో ఆయన పెట్టబడ్డాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు బోయేజుకు ఉన్నటువంటి గుహలో పుట్టారని చెప్తారు అందరూ. దాన్ని కెరూత్ కెమ్హం అని పిలుస్తారు, దాన్ని బైబిల్లో కూడా ఉంది. అది బోయేజుకు ఉన్నటువంటి ఆ చిన్న గుహ అది. కానీ యేసు ప్రభు అక్కడ బస చేయడానికి చాలామంది వచ్చారు కనుక మరియా యేసుక్రీస్తు ప్రభుని పశువుల తొట్టులో పరుండబెట్టిన దృశ్యం మనం చూస్తాం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుకి సొంత ఇల్లు లేదు. శిష్యులతో అన్నాడు, ఇదిగో మేడగదిని అద్దె తీసుకున్నాను, మీరు వెళ్ళి అక్కడ సిద్ధం చేయండి అన్నాడు. సప్పరివ్వడానికి సొంత ఇల్లు ఆయనకు లేదు. చివరికి పన్ను కట్టడానికి ఆయన దగ్గర అరశెక్కులు కూడా లేదు. పేతురుని గేలం వేయమన్నాడు. వారిద్దరికి పన్ను కట్టడానికి డబ్బులు వచ్చాయి. ఎందుకని? వీళ్ళిద్దరి వయసులో పెద్దోళ్ళు, 30 దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఏం కట్టాలి? పన్ను కట్టాలి. ప్రభు యొక్క ప్రేమ గమనించండి. తర్వాత మనం చూస్తాం, ఆయన శిలువలో ప్రాణం పెట్టి చనిపోయినప్పుడు ఆయనకంటూ సొంత సమాధి కూడా లేదు. ఆయన బోట్లో, ఎవరి బోటు? పేతురు బోటు అద్దెకు తీసుకున్నాడు ఆయన సువార్త చెప్పడానికి. అది ప్రభు యొక్క చిత్రపటం. సొంత వంట ఆయనకేమీ లేవు. డబ్బు కూడా ఆయన దగ్గర పెట్టుకోలేదు. ఇస్కరియోతు చేతిలో పెట్టాడు. చివరికి యేసు ప్రభు తన వస్త్రాల్ని సైనికులకి ఇచ్చేసాడు. అంటే అర్థం ఏంటి? చీట్లు వేశారు. ఏమీ లేదు ప్రభు దగ్గర. మనందరి కొరకు కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు మహామహిమలో ఉన్నాడు. మనలందరినీ అక్కడ తీసుకెళ్తాడు. ఈ రాత్రి వెళ్ళి పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలు యోధా చేసిన 2 దోషాలు మనం చూచాం. మూడవ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, వైవాహిక జీవితంలో వారు వైదొలిగిపోయిన వారుగా ఉన్నారు. చదువుదామా? 3వ అధ్యాయం 3వ వచనం. కావున వానలు కురియక మానెను, కడవరు వర్షం లేకపోయినది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యమో కలదు, సిగ్గుపడనల్లకున్నావని పైన చెబుతున్నాడు. భార్యని విడిచిపెట్టేసి వాళ్ళు ఉన్నారంట అక్కడ. ఎవరున్నారు? ఇది మన కొత్తగా ఉంది ఇక్కడ కదా, కానీ ఎప్పటి నుంచో ఉంది ఈ ఆచారం. భార్యను త్యజించి, భార్యను విడిచిపెట్టి వివాహ వ్యవస్థను భగ్నం చేసిన వాళ్ళు లేరా? చాలా విచారకరం ప్రియులారా, చాలా విచారకరం. నేటి దినాల్లో వైవాహిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతున్న దినాల్లో. నేను ఒక 3 సంవత్సరాల క్రితం రాజమండ్రి కోర్టుకు వెళ్ళాను. ఒక చిన్న పని మీద వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆ రోజున ఫ్యామిలీ కోర్ట్ అనమాట. అది లిస్ట్ రాశారు, ఎంతమంది ఉండాలని చదువుతున్నాను. 30 మందిని పిలిచాడు జడ్జి గారు. 30 మందిలో 22 పేర్లు ఎవరియో తెలుసా? చెప్పండి ఎవరి? 22 పేర్లు లెక్క పెట్టుకున్నాను. ఫోటో తీసుకున్నాను, మొన్నటి వరకు ఉండేది పోయింది అది. 22 పేర్లు చెప్పండి ఎవరివి? అందులో కప్పులు వచ్చారు. ఏంటి నీ గొడవ అన్నాను. సాల్ట్ తక్కువ వేసిందండి కూరలో, చిరాకు పడ్డానండి నా భార్య మీద, కేసేసిందండి ఇది అన్నాడు. ఏం తక్కువైందని? చిన్న ఇష్యూ. చిన్న వాటికండి యోధా జాతిలో ఉన్న పాపం ఏంటో తెలుసా? వైవాహిక వ్యవస్థను వారు అపవిత్రపరిచారు. దేవుడు ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటున్నాడు. 4వదిగా తమకిష్టమైన దేవతలను చేసుకున్నారు. 2వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు. వారు ఏం చేస్తున్నారు? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకొనినా. దేవతలు ఉన్నారు కానీ వారిలో ఏమి లేదు, దైవత్వము లేదు. యేసు ప్రభులో దైవత్వం ఉంది. యేసు ప్రభుల దైవత్వం, ఆయన మహిమ, ఆయన మానవత్వం గమనించండి. ఆయన 100% గాడ్, 100% హ్యూమన్. ఆయన 100% దేవుడే, 100% మానవుడు. దేవుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఉదయకాల సమయంలో విగ్రహాల గురించి మనం చూసాం. ఇక నేను దాని జోలికి పోవడం లేదు. చివరికి వాళ్ళు ఇంకా ఒక అడుగు వేసి 2వ అధ్యాయం 30వ వచనంలో వారు ఏం చేశారు చూడండి. ప్రవక్తలను చంపారండి. ఎవరిని చంపారు? చదువుతారా? నేను మీ పిల్లని అతము చేటి వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు, నాశన వాంచగల సింహం వలె మీ ఖడ్గమో మీ ప్రవక్తలను ఏం చేస్తుంది? అది ప్రవక్తలను చంపారు. నేటి దినాల్లో కూడా దైవ సేవకులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. నాకు మంచి మిత్రుడు ప్రవీణ్ పగడాల్ గారు, చాలా మంచి మిత్రుడు. చాకలిపాలెం వచ్చాడు మీటింగ్స్కి. అన్నయ్య పాల్సన్న గారు నేను వెళ్ళాం. ఒక చిన్న విషయం మీద ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడడానికి వెళ్ళాం.
వెళ్తే అన్న హబక్కూకు గురించి మాట్లాడాడు. లాడ్జ్కి వచ్చాం, కూర్చున్న తర్వాత అన్న ఒక విషయం మీద మాట్లాడుకుందాం అంటే, సరే నేను వెళ్ళిపోతున్నాను, ఉండు జాన్సన్ మాట్లాడదాం, కూర్చుందాం అన్నాడు. ఏంటంటే మాకు వాగ్వాదం జరిగింది రూమ్లో దాదాపు తెల్లవారుజాము 3 గంటల వరకు. ఒకటే ఒక ఇష్యూ, సంఘంలో స్త్రీ మౌనం గురించి మీద గొడవ. ఇది ఆయన లైవ్లో మాట్లాడవచ్చు, ఎవడు చెప్పాడు బుద్ధి లేనుడని తిట్టాడు ఆయన డైరెక్ట్గా. దాని గురించి కూర్చొని నేను, పాల్సన్ గారు, అక్కడ కొంతమంది బ్రదర్స్ ఉన్నారు, కూర్చొని మాట్లాడి, నువ్వు కరెక్ట్ చేయట్లేదు, నువ్వు తప్పు చేస్తున్నావన్నా, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని చాలా విషయాలు మాట్లాడినప్పుడు ఆయన చాలా తగ్గలేదు, అసలు తగ్గడు ఆయన మాటల్లో. అవతలోని 2 నిమిషాల్లో ఓడించేస్తాడు. ఆ తర్వాత ఆయన టాపిక్ డైవర్ట్ అయ్యి ముస్లింల గురించి, ఆ కమ్యూనిటీ గురించి, బెదిరింపుల గురించి, వాటి గురించి మాట్లాడి, అన్నాను వెళ్తాను ఇంకా అని చెప్పి తెల్లవారుజామున బయలుదేరి వచ్చేసాను ఇంటికి. సరిగ్గా వారం తర్వాత బాడీ రాజమండ్రిలో ఉంది. అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ ఇంజురీ చూసి నేను ఇజ్రాయెల్ రాజే. ఇక్కడి వరకు ఎవరికి ఇంజురీ గురించి తెలియదు, మామూలుగా హెల్మెట్ ఉంది అలాగే. అప్పుడు అర్థమైపోయింది చూడగానే, ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్, ముందుగానే జరిగిందని మాకు అర్థమైంది. వినండి, నేటి దినాల్లో సువార్త చెప్పే వాళ్ళని ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం చేస్తున్నారు? యూదులు ప్రవక్తల్ని చంపారు. నేటి దేశంలో కూడా అదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన ఛత్తీస్గఢ్ నుంచి మాకు 2 మిషనరీలు వచ్చారు వాక్యం చెప్పడానికి, తణుకు. అందులో ఒక సంఘాన్ని వెలివేశారండి. వాళ్ళ దగ్గర వస్తువులు కానీ ఏమి కానీ కొనడానికి వీలేదని హుకుం జారీ చేశాడు ప్రెసిడెంట్. వెంటనే కేరళ నుంచి ఒక మిషనరీ అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ గురించి మాట్లాడి ఆ వస్తువులని తాను బయట మార్కెట్లో అమ్మడానికి ఒప్పందం చేసుకుని నా దగ్గరికి వచ్చాడు. అన్నయ్య, మా దగ్గర మొక్కజొన్నలు బాగా దొరుకుతున్నాయి, అది మీకంటే మా క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది, దీనికి పౌల్ట్రీస్ కావాలి, నాకు కొంచెం హెల్ప్ చేస్తామంటే నేను ఒక 30-40 పౌల్ట్రీస్ తీసుకెళ్ళి పరిచయం చేస్తే వాళ్ళు కొంతమంది ఒప్పుకున్నారు. ఈ మాట చెప్తాను వినండి. సంఘంలో వాళ్ళందరినీ వీలేసి ఈవెన్ మంచినీళ్ళు కూడా త్రాగనివ్వట్లేదంట. వాళ్ళని ఏం త్రాగనివ్వట్లేదు? మంచినీళ్ళు కూడా. అందుకని వాళ్ళు చింతపండు, ఉప్పు, పులుపు ఇవన్నీ కూడా ఉంటాయి, వాటన్నిటినీ బయట మార్కెట్లో అమ్మడానికి కొన్ని ఒప్పందాలు చేసి, చీరాల్లో కొంతమందిని, నెక్స్ట్ కర్ణాటకలో, బెంగళూరులో కొంతమందిని, ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని, హైదరాబాద్లో కొంతమందిని, ఇలాగా కొన్ని షాపింగ్ మాల్స్ని ఎంపిక చేసుకుని వారి ద్వారా వాళ్ళకి కనీసం పొటెన్షియాలిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని? ప్రవక్తలను ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. మనము భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈ రాత్రుల్లో ప్రభు నీతో మాట్లాడుతుండగా, ఇదిగో మరలా నేను కనబడకపోవచ్చు, రాజ్భవన్ కనపడకపోవచ్చు, న్యూటన్ కనపడకపోవచ్చు, దైవ సేవకులు ఇక్కడ కనపడకపోవచ్చు, ఇది నీకు ఒకవేళ ఆఖరి సందేశమేమో. యేసు ప్రభువుని ఎందుకు నువ్వు తోలనాడి వెళ్ళిపోతావు, రక్షణను తృణీకరించి వెళ్ళిపోతావు. ఈ రాత్రి వాళ్ళు తీర్మానం చేసుకుని వెళ్తావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆకాశమందు ఉంటాడు, పరలోకమందు ఉంటాడు, మహామహిమలో ఉన్న దేవుడు నీ కొరకు నా కొరకు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. పాపం చేసింది నీవు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. సినిమాల ద్వారా, సిగరెట్ల ద్వారా, అపవిత్రత ద్వారా, వ్యభిచారం ద్వారా, కాముకత్వం ద్వారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. కానీ ప్రేమ స్వరూపుడు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన దారులుగా రక్తం కార్చాడు. ఒకసారి సిలువ దృశ్యాన్ని చూడండి. ఎందుకు ఆయన వివస్త్రగా భూమికి ఆకాశాన్ని మధ్యలో వేలాడదీయబడ్డాడు? ఎందుకు ఆయన మేకులతో పొడిచారు? ఎందుకు ఆయన డొక్కలో బళ్ళెంపోటు పొడిచారు? పాపం చేసింది నీవు నేను, నీకు బదులుగా, నీ స్థానంలో, ఇన్స్టెడ్ ఆఫ్, నీకు బదులుగా సబ్స్టిట్యూషన్ ఆయన తీసుకున్నాడు. నీకు బదులు ఒక మనిషి, ఆయన ప్రభువు యేసుక్రీస్తు. ఆయన ప్రేమ నీకు అర్థమైందా? ఎందుకు ఆయన ఎర్రటి ఎండలో మాడిపోవాలి? ఎందుకు దారుగా రక్తము కార్చాలి? ప్రభు మనందరి కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. తలలో ముండ్ల కిరీటం, చేతుల్లో పాదంలో మేకు మన కొరకు అనుభవించాడు. ఏలీ ఏలీ లామా సబక్త, నా దేవా నా దేవా నన్నేలా చేయబడినాడుతివి. ఆయన అర్థధ్వని నీకు అర్థమైందా? తప్పికొనుచున్నాను అనగానే, ఈ ప్రపంచంలో చాలా నదులు ఉన్నాయి, అవి ఆయన దాహం తీర్చలేదు. కానీ ఒకే ఒకటి ఆయన దాహం తీరుస్తుంది. నీవు నేను యేసు ప్రభువు నమ్ముకుంటే చాలు, ఆయన దాహం. ఈ రాత్రులు ఎంతమంది ఆయన దాహాన్ని తీరుస్తారు? హృదయములు పరివర్తన చెంది జీవితంలో పాపములు ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి నేను పవిత్రులుగా, యేసు రక్తము
ప్రతి పాపము నుండి మనలను అది జీవగ్రంథంలో నీ పేరుందా? ఆధార్ కార్డులో ఉందిలే, చాలా సంతోషం. జీవగ్రంథంలో నీ పేరుందా? జీవగ్రంథంలో నీ పేరుందా? ఈ రాత్రి వేళ ప్రభువా నేను పాపిని ఆయన, నేను నమ్ముతున్నాను ఒప్పుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు. తల ఉంచండి, కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వెలి అయినా యేసయ్యా, బలి అయినా యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో, తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో, తులువలా మధ్యలో వ్రేలాడిన యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, ప్రియమైన తమ్ముడు, అన్న, అక్క, అమ్మ, చెల్లి, యేసు ప్రభువా నేను పాపను ఒప్పుకుంటావా? ప్రభు నా పాపముల కొరకు కల్వరిలో మరణించాడని, నా పాపములు కడిగివేయ శక్తి కలిగిన వాడు యేసు ప్రభువుని నమ్మితే నీకు నిరీక్షణ ఉంది, నీకు ఒక భరోసా ఉంది. పరలోకంలో జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు. అలాగని ఎవరైనా తీర్మానం చేయాలని ఇష్టపడిన వారు మీ కుడి హస్తాన్ని చూపించవచ్చు. ఒకవేళ లేకపోతే మీటింగ్ అయిన తర్వాత మమ్మల్ని కలవచ్చు. మీ కుడి హస్తాన్ని తేటగా చూపించండి. ఇదివరకు నమ్మని వారు సిగ్గుపడొద్దండి. చెల్లి ప్రభుని దీవించిన ఇంకెవరైనా ఉన్నారా? పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ ఎవరైనా ఉంటే మీకు కూడా హస్తాన్ని చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. తల ఉంచండి, కన్ను మూసుకోండి. ప్రార్థన. ప్రభుని దీవించను గాక. ఇంకెవరైనా ప్రభు యొక్క శిక్షను నువ్వు తప్పించుకోలేవు. ఇంకెవరైనా ఉన్నారా సోదరులో? ప్రభునితో మాట్లాడుతుండగా అందరు నమ్ముకున్న వాళ్ళైనా? నమ్మితే స్తోత్రం, నమ్మకపోతే ఇదే మిక్కల అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. 20 దాసులు ప్రకటించిన మాటలు హృదయంలో స్థిరపరిచి భద్రపరచమని, ఈ రాత్రివేళ యేసు ప్రభు రక్తాన్ని తిరస్కరించకుండా ఆయనను రక్షకునిగా ప్రభువుగా అంగీకరించడానికి హృదయాలు తెరువమని, చక్కని ఏర్పాట్లు చేసిన స్థానిక సంఘమును, ఇక్కడ నిలిచి పనిచేస్తున్న మీ దాసుడిని, మీ దాసురాల్ని, వారి కుటుంబం బిడ్డలను ఆస్వాదించమని, చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తుతి చెల్లిస్తూ రేపటి పని కొరకే మమ్మల్ని ఆయత్తపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. 2 నిమిషాలు ఎవరో లేవద్దు. రేపు మరలా మీరందరూ కూడా 10 గంటలకు ఇక్కడికి రండి. 2 వర్తమానాలు విని మనం సెలవు తీసుకుందాం. ఇప్పుడు ఆఖరి ప్రార్థన మన ప్రియులు సోదరులు రాజబాబు గారి ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి. ఇతర సంఘాల నుంచి వచ్చిన వారందరూ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. రైట్, ఓకే. రాజబాబు గారు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మీ పాదపీఠమైన భూమి మీద మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ స్థానిక సంఘంలో మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి మీ దాసుల్ని ఆత్మపూర్ణులుగా చేసి మాకు అవసరమైనటువంటి సందేశాలు మీరు అందించినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రేమ ఎంత గొప్పదో, ఉన్నతమైనటువంటిదో 2 వర్తమానాల్లో కూడా మేము వినడానికి మీరు కృప చేశారు. దేశం కానీ దేశంలో వారు పుట్టి మీ ప్రేమను ఎరిగి ఆ ప్రేమ వారి హృదయాల్లో నింపుకుని కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి మా ప్రాంతానికి వచ్చి మీ ప్రేమని మాకు తెలియచేశారు. అందుకొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి ప్రభా మరి వాక్య సిద్ధాంతాలు కలిగినటువంటి వాక్య క్రమాన్ని కలిగినటువంటి సంఘాల్లో మమ్మల్ని మీరు నిలుపుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకు వందనాలు. ఆ సంఘాలని మేము ఎలాగా భక్తితో భయంతో మేము నడిపించాలో కొనసాగాలో మీరు మాకు మంచి మనస్సును మీరు అనుగ్రహించి బలపరిచి మీరు నడిపించబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకను మీ దాసులను బహుగా దీవించండి. రెండవదిగా ఇర్మియా గ్రంథంలో నుండి నాయన ప్రజల యొక్క 5 రకాలైనటువంటి పాపాలు నాయన మరి మీరు మా ముందుకు తెచ్చారు. వారు మిమ్మల్ని విడిచిపెట్టారు, భ్రష్ట సంతానంగా తీర్చిదిద్దబడ్డారు, మిమ్మల్ని విడిచారు, వ్యభిచార సంబంధమైనటువంటి పాపములో పడి వారు జీవిస్తూ వస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్గుణాలతో ఉన్నటువంటి వారిని మీ ప్రేమ చేత క్షమించడానికి మీరు ఇష్టపడేటువంటి దేవుడు అనే సత్యాన్ని మరొక మీ దాసుని ద్వారా మీరు తెలియచేసిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలు మీ ప్రేమను తెలుసుకుని మిమ్మల్ని నిజమైనటువంటి దేవుడుగా, నిత్యజీవాన్ని దేవుడుగా, క్రీస్తు ప్రభువుగా తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడానికి ఇష్టపడారో వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేమున్న సంఘాల్లో నమ్మకం కలిగి, భక్తి కలిగి, యథార్థమైనటువంటి హృదయాలతో మేము జీవించడానికి కావలసిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా మరి మీ దాసులు మా ప్రియులు నాయన మరి ప్రసాద్ అన్న గారిని బట్టి వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చిన ప్రియ సతీమణిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రేమించి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన కుమార్తెను బట్టి, ఆ కుమార్తెను ప్రేమించి యవన కాలంలో మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన ఆమె భర్తను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలిద్దరు దాంపత్య జీవితాన్ని నాయన మీరు దీవిస్తున్నందులకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతంలో కొంత ఇబ్బంది కలిగినప్పటికీ మీరు గొప్ప దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆ బిడ్డలిద్దరిని మీరు జతపరిచి వారిని దీవించి ఆశీర్వదించి రాబోయేటువంటి దినాల్లో చక్కని సంతానాన్ని మీరు అనుగ్రహించి ఈ సేవా పరిచర్యలో వారు బలంగా మీ ఆత్మతో నింపబడి ముందుకు సాగిపోవడానికి మీరు సహాయం దయచేయండి. మీ దాసుని బట్టి, మీ దాసురాలను బట్టి స్తుతిస్తున్నాం. ఉదయపానికి తెస్తున్నారు. కావలసిన ఆరోగ్యం, శక్తి, బలం మీరు దయచేయండి. స్థానిక సంఘంలో ఉన్న పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి, పరిశుద్ధులైనటువంటి పిల్లలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడలు ఏక మనసు కలిగి, ఐక్యత కలిగి ప్రభా మరి మీ నామంలో గొప్ప కార్యాలు నాయన వారు చేయడానికి ఇష్టపడుతూ వస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా ఒక మంచి మందిరాన్ని ఈ బిడలకు మీరు దయచేస్తున్నారు. అందుకొరకు స్తోత్రాలు. ఆ మందిర పరిచర్లో కొనసాగే బిడలందరినీ మీరు సమృద్ధిగా దీవించండి. ఆర్థికపరమైన అవసరతలన్నీ మీ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థన చేస్తాను. మరింత ఎక్కువ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో, ఆధ్యాత్మిక ఆలోచనలతో మరి వారు ముందుకు సాగడానికి కావలసిన కృప అనుగ్రహించమని, స్థానిక సంఘాన్ని దీవించమని, ఈ చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రతిపాడు ప్రాంతాన్ని కూడా బహుగా మీరు దీవించి అనేక మంది మీ వైపుకు ఆకర్షించబడినట్లుగా ఈ స్థానిక సంఘం ద్వారా ప్రకటించబడే వాక్యం అనేక మందిలో పని చేయగలిగినట్లుగా మీ ఆత్మ కార్యం మీరు జరిగించాలని చెప్పి మనవి చేస్తూ ఈ రాత్రి వేళ మీరు ఇచ్చిన చక్కని సందేశాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతమంది బిడ్డలు మిమ్మల్ని అంగీకరించడానికి ఇష్టపడ్డారో వారిని మీ నామంలో స్థిరపరిచి బలపరిచి మీ కృపలో వర్ధిల్ల చేయమని, రక్షించబడిన మేము మరింత నాయన మరి యథార్థమైన హృదయాలతో, భయంతో, భక్తితో, నాయన నమ్మకత్వంతో మీ కొరకు మేము పని చేయడానికి కావలసిన కృప సమృద్ధిగా, మెండుగా, నిండారులుగా మాకు అనుగ్రహించాలని మనవి చేస్తూ సర్వఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైనటువంటి నామంలో మీకు వినయముగా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ వందనాలు. లేచి వెళ్ళండి. రేపు 10 గంటలకి అందరూ కూడా రండి. అందరికీ వందనాలు.